నమస్తే, వనక్కం, సత్ శ్రీ అకాల్, ఆదాబ్ దోస్తు. వెల్కమ్ టు 70mm టీవీ. 70mm వారు నూతనంగా ఆడవారిలోని ప్రతిభను గుర్తించడానికి ఈ కార్యక్రమం అనేది చేపట్టారు. లీలా సరోజిని నేషనల్స్ ఒకసారి, అలాగే స్టేట్ మీట్స్ 8 సార్లు ఆడడం జరిగింది. మీరు ఇక్కడ చూడవచ్చు ప్లేయర్స్ రన్నింగ్ షాట్ వేయడం. కే మేఘన స్టేట్ మీట్స్ 7 times. వీరు లేఅప్ షాట్స్ వేస్తున్నారు వార్మప్ కోసం. పిఎల్ ప్రవల్లిక నేషనల్స్ ఒకసారి, అలాగే స్టేట్ మీట్స్ 6 సార్లు ఆడింది. బి లీలావతి 5 నేషనల్స్ 8 స్టేట్ మీట్స్ ఆడింది. వీరు ఎంతో చక్కని రన్నింగ్ షాట్స్ వేస్తూ శ్రోతలను అలరిస్తున్నారు. ఏ పూర్ణచంద్రిక స్టేట్ మీట్స్ 4 సార్లు ఆడింది. వీరందరూ ఇదే గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు ప్రతిరోజు. సాహిత్య స్టేట్ మీట్స్ 4 సార్లు ఆడింది. ఇది ఏలూరు టైగర్స్ టీం. ఎన్ శ్రావణి 4 సార్లు స్టేట్ మీట్స్ ఆడింది. వి యామిని స్టేట్ మీట్స్ 3 సార్లు ఆడింది. జి నాగదేవి 4 నేషనల్స్, అలాగే 10 సార్లు స్టేట్ మీట్స్ ఆడడం జరిగింది. ఇప్పుడు మీరు చూడవచ్చు, ఇది ఏలూరు రాక్ స్టార్స్ టీం. రన్నింగ్ షాట్స్ కోసం కోర్టులో దిగుతున్నారు వీళ్ళు. ఎంత డిసిప్లైన్గా వీరు రన్నింగ్ షాట్స్ అనేవి వేస్తున్నారో చూడవచ్చు. ఏ తల్లి అనిత నేషనల్స్ 2 సార్లు 7 సార్లు స్టేట్ మీట్స్ ఆడింది. జి సాయి సుధా 6 సార్లు స్టేట్ మీట్స్ ఆడింది. వార్మప్ చేయడం చాలా అవసరం గేమ్ స్టార్ట్ అయ్యే ముందు. టీ జ్యోతి నేషనల్స్ ఒకసారి, అలాగే స్టేట్ మీట్స్ 6 సార్లు ఆడింది. ఇక్కడ మీరు చూడవచ్చు, ప్రతిదీ కౌంట్ చేస్తున్నారు వీళ్ళు వార్మప్లోనే. మరి గేమ్లో ఎలాగ ఆడతారో చూద్దాం. డి ఇనుషితా దేవి నేషనల్స్ ఒకసారి, అలాగే స్టేట్ మీట్స్ 8 సార్లు ఆడింది. పి హారిక స్టేట్ మీట్స్ 6 సార్లు ఆడింది. వీరందరూ కస్తూర్బా హై స్కూల్లోని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు పొద్దున్నే సాయంత్రం. అలాగే భవానీ నేషనల్స్ 2 సార్లు స్టేట్ మీట్స్ 10 సార్లు ఆడింది. మీరు చూడవచ్చు, ఇక్కడ కోర్టు కూడా కొంచెం స్లిప్పరీగా ఉన్నట్టుంది. ఈ బాస్కెట్బాల్ అనేది చాలా అద్భుతమైన ఆట. మీరు చూస్తూ ఉంటే మీకే అర్థమవుతూ ఉంటుంది. వాళ్ళు పరిగెట్టడం కానీ, వాళ్ళు జంప్ చేయడం, అలాగే షూటింగ్ చేయడం, ప్రతిదీ వితిన్ సెకండ్స్లో జరగడం అనేది జరుగుతుంది. మీరు చూడవచ్చు, ఇక్కడ ఈ కోర్టుకి సంబంధించిన బాస్కెట్బాల్ బోర్డులు కానీ, రింగ్స్ కానీ స్పాన్సరింగ్ చేయడం జరిగింది. టీచర్స్, రిటైర్డ్ టీచర్స్ అయిన శ్రీ ఏడి నాగేశ్వరరావు గారు, అలాగే ఎస్ఎంటి విజయలక్ష్మి గారు ఈ బోర్డులను స్పాన్సర్ చేశారు. చూడవచ్చు, ఏలూరు రాక్ స్టార్స్.
ఇక్కడ మీరు చూడవచ్చు ఏలూరు టైగర్స్ టీం. వీరందరిలో చాలామంది నేషనల్స్ ఆడారు, అలాగే స్టేట్ మీట్స్ ఆడారు, యూత్, మినీ, జూనియర్ నేషనల్స్, ఇలా ప్రతి దాంట్లో వీరి యొక్క టాలెంట్ని చూపించారు. కానీ ఈ 70mm వారు వీరి టాలెంట్ని ప్రజలకి చూపించడానికి విజువల్గా ప్రయత్నం చేయడం జరుగుతుంది. వీరు ఎన్నో ఓపెన్ టోర్నమెంట్స్ కూడా ఆడారు. లైక్ నూజివీడ్లో జరిగే సంక్రాంతికి జరిగే టోర్నమెంట్స్, అలాగే రామచంద్రపురం, వేరే వేరే డిస్ట్రిక్ట్స్లో అలాగే స్టేట్స్లో జరిగే టోర్నమెంట్స్ కూడా కొన్ని ఆడడం జరిగింది. వీరిలో కొంతమంది అప్కమింగ్ ప్లేయర్స్ ఉన్నారు. ఇప్పుడిప్పుడే గేమ్ స్టార్ట్ చేసి స్టెప్పింగ్ స్టోన్స్లా ఉన్నారు ప్రస్తుతానికి. ఇక్కడ మీరు చూడవచ్చు 70mm వారు అందించే ట్రోఫీస్ని. ఒకటేమో విన్నర్స్ టీమ్కి, అలాగే ఇంకోటి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్కి. అలాగే మీరు మా 70mmని ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఇలా ఇతర సోషల్ మీడియాలో మీరు ఫాలో అవ్వచ్చు. గేమ్లోకి వెళ్దాం. ఇంకా జంప్ బాల్, ఎల్లోస్ గోట్ బాల్. జ్యోతి మంచి లేఅప్తో ఆరంభించారు. ఏలూరు రాక్ స్టార్స్కి 2 పాయింట్స్ అందించారు జ్యోతి. ఏలూరు టైగర్స్ ఫార్వర్డ్ వెళ్తున్నారు. సెంటర్లో పాస్ పడింది, కానీ అది కళ్యాణిత మంచి చక్కని చెక్తో ఫార్వర్డ్ వేసింది. ప్రబలిక దాన్ని మిస్ చేసిన, బాస్కెట్ కౌంట్ చేయలేదు, కానీ ఫౌల్. టూ త్రోస్ వస్తాయి ఫౌల్ చేయడం వల్ల. షూటింగ్ పొజిషన్లో జరిగింది కాబట్టి 2 త్రోస్. ఫస్ట్ త్రో విఫలమైంది. బాల్ ఇన్ ప్లే, సెకండ్ త్రో. రెఫరీ పొజిషన్స్ చూపిస్తూ ఎక్కడెక్కడ ఉండాలో వాళ్ళకి చెప్తున్నారు ప్లేయర్స్. బాల్ ఇన్ ప్లే, సెకండ్ త్రో. ఈసారి కన్వర్ట్ చేసి ఏలూరు రాక్ స్టార్స్కి ఇంకొక పాయింట్ యాడ్ చేసింది ప్రవళిక. ఏలూరు రాక్ స్టార్స్ 3, ఏలూరు టైగర్స్ 0. చూద్దాం ఏలూరు టైగర్స్ పాయింట్ల పట్టికలో పాయింట్స్ చేంజ్ చేస్తారా లేదా. బాస్కెట్ కౌంట్ కాలేదు. ఏలూరు రాక్ స్టార్స్ బాల్ తెచ్చుకుంటుంది. ప్రవళిక టు హారిక టు ప్రవళిక అగైన్. నాగదేవి సెంటర్లో మంచి పాస్ ఇచ్చింది, అది ఫౌల్గా ప్రకటించారు. ఫ్రీ త్రోస్ షూటింగ్ పొజిషన్లో జరిగింది. ఫస్ట్ ఫ్రీ త్రో, నో లైనప్, నో బాస్కెట్. సెకండ్ త్రో, బాల్ ఇన్ ప్లే, కౌంట్ చేసింది తల్లి అంతా. అగైన్ 4-0. ఆడియన్స్ తప్పట్లు కొడుతున్నప్పుడు ఏలూరు రాక్ స్టార్స్. లీలావతి 3 పాయింట్ ట్రై చేసింది, కానీ అది మిస్ అయింది. ప్రవళిక మంచి చక్కని ట్రిబులింగ్ చేస్తూ ఫేక్ కూడా ఇస్తూ మంచి ఆట కనబరుస్తుంది. గుడ్ పాస్ బై జ్యోతి. అగైన్ జ్యోతి చెక్ చేసి, జ్యోతి మంచి షాట్ దాంట్లో మిస్ అయింది. ఇట్స్ ఫౌల్. కింద ఫౌల్ అవడంతో రీబౌండ్ తీసుకున్న ఫౌల్ అయింది. సో సైడ్ లైన్. నాగదేవి
జ్యోతికి పాస్ చేసింది, కానీ అది లేఅప్ ట్రై చేశారు కానీ మిస్ అయింది జ్యోతి. అగైన్ లీలా సరోజినికి పాస్ చేసింది. లీలా సరోజిని 0 దగ్గర ఉన్న మౌనికకి పాస్ చేసింది, కానీ దాన్ని నాగదేవి బయటికి తోసి లైన్ కట్గా ప్రకటించారు. ఇనుషితా దేవి టు మౌనిక ట్రిపుల్ చేసుకుంటూ ఇనుషితా దేవికి పాస్ చేసింది, కానీ తను పాస్ వేద్దాం అనుకుంది. నాగదేవి దాన్ని బ్లాక్ చేసింది, లైన్ కట్. ఇట్స్ వాకింగ్. లీలావతి ట్రిపుల్ చేయకముందు వాక్ చేయడంతో దాన్ని వాకింగ్ ఇట్స్ వైలేషన్ అంటారు అనమాట. బాస్కెట్బాల్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాల్సి తప్పకుండా. గుడ్ పాసింగ్. మీరు పాసింగ్ చాలా మంచిగా ఇస్తున్నారు, కోఆర్డినేషన్ అనేది కూడా అలాగే ఉంది. ఓ గుడ్ షాట్ బై తల్లి అనగా మంచి చక్కని కటింగ్ చూపించింది తను. దాంతో నాగదేవి పాస్ వేయడంతో మంచి చక్కని లేఅప్ వేసి 2 పాయింట్స్ అందించింది రాక్ స్టార్. భవానీ టు సెంటర్లో, లీలా సరోజిని టు ఇనిషితా దేవి, బట్ ఇట్స్ నాట్ కౌంట్. అగైన్ జ్యోతి మంచి చక్కటి ఫార్వర్డ్ వెళ్తూ పాస్ వేసింది, కానీ అది హారిక మిస్ చేసింది. ఏలూరు టైగర్స్ దాన్ని సద్వినియోగం చేసుకుంది. ఫౌల్. ప్రవళిక మంచి అక్కడ పాస్ వేసింది, కానీ అది బ్యాక్ వెళ్ళడంతో నాగదేవి అందుకోలేకపోయింది. అగైన్ హారికకి బాల్ దొరకడంతో షూటింగ్ ట్రై చేసింది, కానీ మిస్ అయింది. ఏలూరు టైగర్స్ బాల్ తీసుకెళ్తున్నారు. అఫీషియల్ టైమ్అవుట్. ఎందుకంటే మధ్యలో ఏదైనా లేస్ ఊడిపోయినా అలాంటి వాటికి అఫీషియల్ టైమ్అవుట్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. భవానీ గుడ్ షాట్ బట్ మిస్. రింగు తగిలి వెళ్ళిపోవడంతో లైన్ కట్. ఏలూరు రాక్ స్టార్స్ అగైన్ బాల్ తీసుకుంటూ ప్రవళిక టు నాగదేవి 3 పాయింట్ ట్రై చేసి మిస్ అయింది. రీబౌండ్ తీసుకున్న నాకు ఇనిషితా దేవి ఫార్వర్డ్ వేసింది, మిస్ అయ్యి మళ్ళీ రాక్ స్టార్స్ చేతికి వచ్చింది. ప్రవళిక అగైన్ ఫేక్ ఇచ్చి ట్రిబుల్ చేసుకుంటూ పాస్ తల్లి అనిత. ఓ గుడ్ షాట్. ఇక్కడ మీరు చూడవచ్చు మంచి చక్కని పాస్ వేసి 2 పాయింట్స్ అందించారు, బాస్కెట్ కౌంట్ చేసి. కోఆర్డినేషన్ చాలా బాగుంది వీళ్ళది. ఇలాగ ఆడితే వీరే గెలిచే ఛాన్స్ ఉంది. అగైన్ మిస్ బై ఏలూరు టైగర్స్. ఒక రైట్ హ్యాండే కాకుండా లెఫ్ట్ హ్యాండ్ ట్రిబులింగ్ కూడా వీళ్ళు చక్కగా చేస్తున్నారు. అంటే బోత్ హ్యాండ్స్ ట్రిబులింగ్ అనేది చాలా అవసరం ఈ బాస్కెట్బాల్లో. టైగర్స్ మిస్ చేసుకున్నారు బాల్ని, కానీ ఏలూరు రాక్ స్టార్స్ దాన్ని వినియోగించుకొని బాస్కెట్ చేద్దాం అనుకున్నారు, కానీ అది మిస్ అయింది. లైన్ కట్గా ప్రకటించారు. అగైన్ రాక్ స్టార్స్ లైన్ కట్. ఇనిషితా దేవి చెక్ చేయడంతో అది బయటకు వెళ్ళింది. అగైన్ రాక్ స్టార్స్ బాల్ తీసుకున్నారు. ప్రవళిక మిస్ పాస్. ఏలూరు టైగర్స్ బాల్ తెచ్చుకుంటున్నారు. ఇనిషితా దేవి బాస్కెట్ ట్రై చేసింది, కానీ మిస్ అయింది. దాన్ని జ్యోతి రీబౌండ్ తీసుకొని ఫార్వర్డ్ వెళ్తుంది. మంచి చక్కని ట్రిపుల్ చేసుకుంటూ లేఅప్ ట్రై చేసింది, కానీ ఇట్స్ బాస్కెట్. ఈసారి చక్కటి లేఅప్ వేసి బాస్కెట్ కౌంట్ చేసి ఏలూరు రాక్ స్టార్స్కి ఇంకో 2 పాయింట్స్ అనేవి ఆడిచ్చింది. దీంతో ఏలూరు రాక్ స్టార్స్ 10, ఏలూరు టైగర్స్ 0. లీలావతి ట్రిపుల్ చేసి లీలా సరోజినికి పాస్ చేసింది. దాన్ని మౌనికకి పాస్ చేద్దాం అనుకుంది, కానీ జ్యోతి మధ్యలో ట్యాప్ చేసి తల్లి అనితకి పాస్ చేసింది. తల్లి అనిత ప్రవళికకి పాస్ చేసింది. దాంతో షూట్ చేద్దామని ట్రై చేసింది, కానీ మిస్ అయింది. దాన్ని రీబౌండ్ తీసిన నాగదేవి
ఎంతో ఎంతో చక్కని ఆట కనబరిచి 2 పాయింట్స్ ఏలూరు రాక్ స్టార్స్కి అందించింది. ఏలూరు టైగర్స్ బాల్ తీసుకున్నారు. ఇనుషితా దేవి మౌనికాకి పాస్ చేసింది. మౌనిక షూట్ చేద్దాం అనుకుంది కానీ ఇట్స్ ఫౌల్. షూటింగ్ పొజిషన్లో ఫౌల్ అవడంతో ఫ్రీ త్రోస్, 2 ఫ్రీ త్రోస్. చూద్దాం ఎంతవరకు మౌనిక ఈ అవకాశాన్ని వినియోగించి ఉంటుందో. ఫస్ట్ త్రో నో లైనప్. బాల్ చేంజ్ చేశారు, నాట్ కౌంట్. మేబీ బాల్ స్వెట్ పట్టడంతో స్లిప్పరీగా తయారైనట్టుంది. సెకండ్ ఫ్రీ త్రో, బాల్ ఇన్ ప్లే, షూట్. మంచి సెకండ్ బాస్కెట్ వేసి ఏలూరు టైగర్స్కి మొదటి పాయింట్ అందించింది మౌనిక. ఏలూరు రాక్ స్టార్స్ నాగదేవి జ్యోతికి పాస్ చేసింది. జ్యోతి నాగదేవికి పాస్ చేద్దాం అనుకుంది అగైన్, కానీ మౌనిక మధ్యలో వచ్చి బాల్ అందుకొని ఫార్వర్డ్ వెళ్ళింది. షూట్ చేసింది కానీ మిస్ అయింది. దాన్ని లీలావతి రీబౌండ్ తీసి 3 పాయింట్ ట్రై చేసింది కానీ సైడ్ బోర్డ్ తగిలి బయటకు వెళ్ళిపోవడంతో లైన్ కట్. అగైన్ ఏలూరు రాక్ స్టార్స్ బాల్ తెచ్చుకుంటున్నారు. ప్రవళిక టల్లి అనిత ఫార్వర్డ్ పాస్ చేసింది. టల్లి అనిత దాన్ని లేఅప్ ట్రై చేద్దాం అనుకుంది, మిస్ అయింది కానీ అగైన్ మిస్ చేసుకొని లీలావతికి అందజేసింది బాల్. దాన్ని భవానీకి పాస్ చేయడంతో భవానీ ట్రిపుల్ చేసుకుంటూ ఇనుషితది పాస్ చేద్దాం అనుకుంది కానీ తల్లి అంతా దాన్ని చెక్ చేయడంతో బాల్ బయటికి వెళ్ళిపోయింది, లైన్ కట్. ఇక్కడ చూడవచ్చు మీరు ఎంతో చక్కని పాసింగ్స్, మంచి స్కిల్ చూపిస్తున్నారు వీళ్ళు. అగైన్ ఏలూరు టైగర్స్ ఇనుషితా దేవి టు మౌనిక. మౌనిక షూట్ చేసింది కానీ మిస్ అయింది. రెఫరీ లాంగ్ విజిల్ వేశారు. ఫస్ట్ క్వార్టర్ ఎండ్ అయింది. ఏలూరు టైగర్స్ బాల్ తీసుకెళ్తున్నారు. ప్రవళిక టు నాగదేవి. నాగదేవి రైట్ సైడ్ ట్రిపుల్ చేసుకుంటే ప్రవళికకి పాస్ చేసింది. అగైన్ ప్రవళిక ట్రిపుల్ చేయడం మీరు చూడవచ్చు. ప్రవళిక టు మేఘన 0లో లీలా సరోజినికి పాస్ చేసింది కానీ మిస్ చేసుకుంది. లీలావతి దాన్ని రీబౌండ్ తీసి పాస్ చేసింది నాగదేవికి. నాగదేవి టు ప్రవళిక. ప్రవళిక టు లీలావతి. అగైన్ లీలావతి అగైన్ మేఘనాకి పాస్ చేద్దాం అనుకుంది టీం కింద కానీ టల్లి అంతా అడ్డుకొని దాన్ని జ్యోతికి పాస్ చేసింది. జ్యోతి మంచి చక్కని లేఅప్ వేసి 2 పాయింట్స్ అందించారు ఏలూరు రాక్ స్టార్స్కి. ఇక్కడ చూడవచ్చు మీరు టల్లి అంతా ఎంత చక్కగా చెక్ చేసిందో. భవానీ దాన్ని తీసుకొని జ్యోతికి పాస్ చేయడం జరుగుతారు. వీరు డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల కోఆర్డినేషన్ అనేది చాలా చక్కగా ఉంది. ఒకరికి ఒకరు చెప్పుకొని మరీ ఆడుతున్నారు ఎలా ఆడాలో. మంచి చక్కని లేఅప్ చూడొచ్చు బై జ్యోతి. గుడ్ షాట్. దీంతో స్కోర్ ఏలూరు రాక్ స్టార్ 14, ఏలూరు టైగర్స్ 1. ఫేవర్ ఆఫ్ ఏలూరు రాక్ స్టార్స్. ఏలూరు టైగర్స్ కొంచెం స్లోగా ఆడుతున్నారు. చూద్దాం వారు ఎంతవరకు పుంజుకుంటారో. ఏలూరు టైగర్స్ బాల్ తీసుకెళ్తున్నారు. ప్రవళిక ట్రిబుల్ చేస్తుంది. ప్రవళిక టు లీలావతి. లీలావతి పోస్ట్లో ఉన్న నాగదేవికి పాస్ చేసింది. అగైన్ లీలావతి పాస్ చేయడంతో లీలావతి లీలా సరోజినికి పాస్ చేసింది. 3s. బాల్ ఏలూరు రాక్ స్టార్స్ తీసుకొస్తున్నారు. భవానీ ట్రిబుల్ చేస్తుంది. సెంటర్లో మంచి పాస్ వేసింది, బౌన్స్ పాస్. తల్లి అంతా దాన్ని చక్కగా తీసుకుంది. చూడవచ్చు మీరు ఎంతో చక్కని నైపుణ్యం ఉంది వీరిలో. 0లో పాస్ చేసింది తల్లి అంతా జ్యోతికి. జ్యోతి దాన్ని బోర్డ్ యూజ్ చేసుకొని మంచి షాట్ వేసింది. చూడవచ్చు మీరు 16-1 ఫేవర్ ఆఫ్ ఏలూరు రాక్ స్టార్స్. టైగర్స్ ఫార్వర్డ్ వెళ్తున్నారు. నాగదేవి టు లీలావతి. లీలావతి టు ప్రవళిక. అగైన్ నాగదేవి. ప్రవళిక పాస్ చేసింది. ప్రవళిక డ్రైవింగ్ చేసింది కానీ మిస్ అయింది.
నాగదేవికి తిరిగి బయటికి వెళ్ళిపోతుంటూ లైన్ కట్గా ప్రకటించారు రెఫరీ. ఏలూరు రాక్ స్టార్స్ బాల్. ఎంతో చక్కని జోన్ డిఫెన్స్ చేస్తున్నారు, మీరు చూడవచ్చు. మంచి మూమెంట్స్ చేస్తున్నారు వీళ్ళు. ఇనుషితాదేవి మంచి చక్కని పోస్ట్లో టల్లి అనిత పాస్ చేయడం, అదేవిధంగా 0 కట్ అయింది. టల్లి అనిత పాస్ చేసింది ఇనుషితాదేవికి, షూటింగ్ ట్రై చేసింది కానీ ఫౌల్ చేశారు లీలా సురేజ్ని. 2 ఫ్రీ త్రోస్ అనేవి వచ్చినాయి షూటింగ్ పొజిషన్లో ఫౌల్ జరగడంతో. చూద్దాం ఎంతవరకు ఇనుషితాదేవి ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఏలూరు రాక్ స్టార్స్కి పాయింట్స్ వేస్తారని చూద్దాం. ఫస్ట్ ఫ్రీ త్రో మంచి చక్కని కన్వర్ట్ చేసి ఏలూరు రాక్ స్టార్స్కి ఇంకొక పాయింట్ అందించారు. సెకండ్ ఫ్రీ త్రో మిస్ చేసుకున్నారు, కానీ అగైన్ ఇనుషితాదేవికి బాల్ దొరికింది. ఇనుషితాదేవి టు జ్యోతికి పాస్ చేసింది, జ్యోతి టు సాయి సుధా షూటింగ్ చేసింది కానీ మిస్ అయింది. లీలావతి ఫార్వర్డ్ వెళ్తుంది. లీలావతి టు లీలా సరోజిని షూట్ చేసింది కానీ మిస్ అయింది. అగైన్ లీలావతి రీబౌండ్ తీసుకొని 3 పాయింట్ దగ్గరికి వచ్చి ట్రిపుల్ చేసుకుంటూ ముందుకు సాగుతుంది. సెంటర్లో చక్కని పాస్. వాట్ ఏ టైమింగ్! చక్కని పాస్ వేసి లీలా సరోజిని నాగదేవికి తన ఆట ప్రతిభను చూపిస్తుంది. నాగదేవి దాన్ని కన్వర్ట్ చేసి 2 పాయింట్స్ అందించింది ఏలూరు టైగర్స్కి. దీంతో స్కోర్ 17-3 ఫేవర్ ఆఫ్ ఏలూరు రాక్ స్టార్స్. ఏలూరు టైగర్స్ స్కోర్స్ చేయడం మొదలుపెట్టారు. చూద్దాం ఎంతవరకు వారు స్కోర్ చేస్తారో. చక్కని ట్రిబుల్ చేస్తుంది ఇనుషితాదేవి, చూడవచ్చు. మంచి చక్కని ఆట. భవానీ షూట్ చేసింది, మిస్ అయింది. దాన్ని రీబౌండ్ తీద్దాం అనుకుంది సాయి సుధా కానీ మిస్ అయింది. లైన్ కట్. నాగదేవి లాంగ్ పాస్ లీలావతికి. లీలావతి షాట్ చేద్దాం అనుకుని కానీ మిస్ అయింది స్లిప్ అయిపోవడం వల్ల. ఇందాక మనం అనుకున్నాగా కోర్ట్ చాలా స్లిప్పరీగా ఉందని. భవానీ దగ్గర నుంచి నాగదేవి చెక్ చేసుకుని ఫార్వర్డ్ వెళ్ళి లీలావతికి పాస్ చేసింది. దాంతో 2 పాయింట్స్ కన్వర్ట్ చేసి ఏలూరు టైగర్స్కి ఇంకొక 2 పాయింట్స్ అనేవి అందించింది లీలావతి. దీంతో స్కోర్ 17-5 ఫేవర్ ఆఫ్ రాక్ స్టార్స్. చూశారు కదా, ఏలూరు టైగర్స్ పుంజుకున్నారు. ఏలూరు రాక్ స్టార్స్ బాల్ షఫిల్ చేసుకుంటున్నారు. భవానీ రింగ్ కింద ఉన్న జ్యోతికి పాస్ చేద్దాం అనుకుంది కానీ మేఘనాథ్ దాన్ని చెక్ చేసి లాంగ్ పాస్ వేద్దాం అనుకుంది కానీ మిస్ అయింది. స్లిప్ అయిపోయి బయటకు వెళ్ళిపోయింది. లైన్ కట్. అగైన్ ఏలూరు రాక్ స్టార్స్. టల్లి అనిత టు ఇనుషితాదేవి టు భవానీ అగైన్ సాయి సుధాకి పాస్ చేసింది 45లో. సెంటర్లో ఉన్న భవానీకి పాస్ చేసింది. అగైన్ భవానీ ఇనుషితాదేవికి పాస్ చేసింది కానీ తను రెస్ట్రిక్టెడ్ ఏరియాలో ఉండిపోవడం వల్ల 3s కింద ప్రకటించారు రెఫరీ. చూడవచ్చు మీరు. ఏలూరు టైగర్స్ ఫార్వర్డ్ చేస్తున్నారు. గుడ్ పాస్. నాగదేవి చక్కని పాస్ వేద్దాం అనుకుంది కానీ జ్యోతి చేతిలోకి వెళ్ళింది. దాన్ని జ్యోతి చక్కగా గ్యాదర్ చేసుకొని ఫార్వర్డ్ వెళ్ళి లేఅప్ ట్రై చేసింది ఫాస్ట్ బ్రేక్ కానీ కుదరలేదు, మిస్ అయింది. మేఘనా టు లీలావతి టు నాగదేవి టు ప్రవళిక షూట్ చేసింది కానీ మిస్ అయింది. భవానీ దాన్ని రీబౌండ్ తీసుకొని చక్కగా హోల్డ్ చేసుకుంది. చూడవచ్చు ఇక్కడ జ్యోతి ట్రిపుల్ చేయడం. ముందుకు సాగుతూ చక్కని పాస్ వేసింది కానీ ప్రవళిక అడ్డుకుంది దాన్ని. తల్లి అంత పోస్ట్లో మంచి చక్కని పాస్ ఇనుషితాదేవికి. ఇనుషితాదేవి టు టల్లి అనిత దాన్ని చక్కగా 2 పాయింట్స్ వేసి బోర్డ్ యూజ్ చేసుకొని ఏలూరు రాక్ స్టార్స్కి ఇంకొక 2 పాయింట్స్ అందించింది. మీరు చూడవచ్చు ఎంతో చక్కని షూటింగ్ పొజిషన్స్ వీరు చూపిస్తున్నారు. దీంతో 19-5 ఫేవర్ ఆఫ్ ఏలూరు రాక్ స్టార్స్. ఏలూరు టైగర్స్ ఫార్వర్డ్ వెళ్తున్నారు. ప్రవళిక ట్రిబుల్ చేస్తుంది. చూడడానికి ఎంతో చక్కని ఆట కనపరుస్తున్నారు వీరు. మంచి మూవ్స్తో మంచి చక్కని డిఫెన్స్. అగైన్ ప్రవళిక చక్కని ట్రిబుల్ చేసుకుంటూ నాగదేవికి పాస్ చేసింది. నాగదేవి షూట్ చేసింది కానీ అది గ్యాలరీ అవడంతో లైన్ కట్. కానీ భవానీ చెక్ అయ్యి బయటికి వెళ్ళడంతో అగైన్ ఏలూరు టైగర్స్ బాల్.
డిఫెన్స్ డిస్కస్ చేసుకుంటున్నారు వాళ్ళు. నాగదేవి లీలా సరోజిని పాస్ చేసింది. లీలా సరోజిని టు ప్రవళిక టు లీలావతి చక్కని ట్రిబుల్ చేసుకుంటూ డ్రైవింగ్ ట్రై చేసింది, కానీ ఇనుషితాదేవి దాన్ని చెక్ చేసింది. దాన్ని నాగదేవి గ్యాదర్ చేసుకుని మంచి ట్రై చేద్దాం అనుకుంది, కానీ మిస్ అయింది. కానీ చక్కని రీబౌండ్ తీసి లీలా సరోజిని ఏలూరు టైగర్స్కి 2 పాయింట్స్ అందించింది. ఏలూరు టైగర్స్ స్కోర్ పెంచడం మొదలుపెట్టారు. ఏలూరు రాక్ స్టార్స్ కొంచెం తగ్గారు ఈసారి. చూడండి, భవానీ ట్రబుల్ చేయడం, రైట్ సైడ్ ట్రబుల్ చేసుకుంటూ జ్యోతికి పాస్ చేసింది. జ్యోతి 0కి పాస్ చేసింది. వండర్ఫుల్ షాట్ బై ఇనుషితాదేవి. చూడండి, ఎంతో చక్కని బ్యాక్ షాట్ వేసి ఇనుషితాదేవి 2 పాయింట్స్ అందించింది ఏలూరు రాక్ స్టార్స్కి. వాట్ ఎ టాలెంట్ ప్లేయర్. ఇటువంటి షాట్స్ అన్ని డైలీ ప్రాక్టీస్ చేయగలిగితేనే చేయగలం ఇలాంటివి. స్కోర్ 21-7 ఫేవర్ ఆఫ్ ఏలూరు రాక్ స్టార్స్. ప్రవళిక టు లీలా సరోజిని మిస్ చేసుకున్నారు. ఏలూరు టైగర్స్ లైన్ కట్. భవానీ లోపలికి పాస్ చేసింది సాయి సుధాకి. చూద్దాం ఎంతవరకు రాక్ స్టార్స్ అనేది స్కోర్ చేయగలరు. తల్లి అనిత టు జ్యోతి చక్కటి 0 కటింగ్ వెళ్ళి జంప్ షాట్ వేసి 2 పాయింట్స్ అందించింది ఏలూరు రాక్ స్టార్స్కి. వెరీ గుడ్ ప్లే వీరు చూపిస్తున్నారు ఇక్కడ. ప్రత్యేకంగా జ్యోతి చాలా అద్భుతంగా ఆడుతుంది. ఇటువంటి ప్రతిభావంతమైన ఆట మనం చూడగలుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఏలూరు టైగర్స్ నాగదేవి టు లీలా సరోజిని ఫ్రీ త్రో లైన్ నుంచి మంచి చక్కని జంప్ షాట్ వేసింది, కానీ లైన్ కట్ అయింది. నాట్ కౌంట్. సబ్స్టిట్యూషన్ జరుగుతుంది ఇక్కడ. మౌన్కా ఇన్ అయింది. సాయి సుధా అవుట్. ఏలూరు రాక్ స్టార్స్ బాల్. జ్యోతి భవానికి పాస్ చేసి ఫార్వర్డ్ వెళ్తున్నారు. గుడ్ పాస్ బై భవానీ టు తల్లి అనిత. చక్కని జంప్ షాట్ వేసి 2 పాయింట్స్ అందించింది ఏలూరు రాక్ స్టార్స్కి. తల్లి అనిత ఇప్పుడు దాకా చాలా అద్భుతమైన ఆట ప్రదర్శించింది. అదేవిధంగా ఫ్యూచర్లో కూడా తను ఎన్నో ఆటలు ఆడి వారి ఫ్యామిలీకి చాలా ఆనందాన్ని కలిగించాలని కోరుకుంటున్నాం 70mm తరపు నుంచి. ప్రవళిక టు లీలావతి టు మేఘన షూట్ చేసింది, కానీ మిస్ అయింది. దాన్ని బాగానే రీబౌండ్ తీసి జ్యోతికి పాస్ చేసింది. జ్యోతి ఫార్వర్డ్ వెళ్తున్నారు. మంచి చక్కని లేఅప్ షాట్ వేసింది, కానీ మిస్ అయింది. దాన్ని రీబౌండ్ తీసుకున్నారు. ఫార్వర్డ్ వేసింది హారిక లీలావతి టు నాగదేవి దాన్ని మంచి చక్కని కన్వర్ట్ చేసి 2 పాయింట్స్ అందించింది ఏలూరు టైగర్స్కి. వీరు ఎంతో అద్భుతమైన ఆట కనపరుస్తున్నారు ఇక్కడ. అదేవిధంగా వీరు ఎడ్యుకేషన్లో కూడా చాలా ఉన్నత స్థాయికి వెళ్ళాలని 70mm కోరుకుంటుంది. దీంతో 25-9 ఫేవర్ ఆఫ్ ఏలూరు రాక్ స్టార్స్. చూడవచ్చు ఇక్కడ చాలా అద్భుతమైన ఆట ప్రదర్శిస్తున్నారు వీరు. మంచి చక్కని షూట్ చేసింది తల్లి అనిత, కానీ మిస్ అయింది. బాస్కెట్ కౌంట్ కల. లీలావతి రీబౌండ్ తీసి ప్రవళికకి ఫార్వర్డ్ వేసింది. ఫాస్ట్ బ్రేక్. దాన్ని ప్రవళిక లేఅప్ ట్రై చేసింది, కానీ జ్యోతి ఫౌల్ చేయడంతో విఫలమైంది షాట్ వేయడానికి. చూద్దాం. ప్రవళిక ఇప్పటి వరకు వచ్చిన ఫ్రీ త్రోలన్నీ వినియోగించుకొని బాస్కెట్స్ కౌంట్ చేసింది. ఈసారి కూడా తను బాస్కెట్ కౌంట్ చేసి ఏలూరు టైగర్స్కి ఇంకో పాయింట్ యాడ్ చేసింది. 25-10. సెకండ్ ఫ్రీ త్రో, బాల్ ఇన్ ప్లే. చక్కని ఫ్రీ త్రోస్ యూస్ చేసుకొని పాయింట్స్ ఒక్కొక్కటిగా పెంచుతుంది ప్రవళిక.
చూడొచ్చు ఇక్కడ ఏలూరు రాక్ స్టార్స్. ఇనుషిత దేవి మౌనికకి పాస్ చేసింది. మౌనిక దాన్ని మిస్ చేసుకుంది ట్యాప్ చేయడంతో. అగైన్ రాక్ స్టార్స్ బాల్. ఇనుషితతో మౌనిక షూట్ చేసింది కానీ మిస్ అయింది. దాన్ని రీబౌండ్ తీసిన టల్లి అనిత షూట్ చేస్తూ ఉండగా ఫౌల్ చేసింది మేఘన. 2 throws షూటింగ్ పొజిషన్లో ఫౌల్ జరిగింది కాబట్టి. ఫస్ట్ త్రో నో లైన్ అప్. బాస్కెట్ కౌంట్ 26-1 ఫేవర్ ఆఫ్ ఏలూరు రాక్ స్టార్స్. సెకండ్ ఫ్రీ త్రో బాల్ ఇన్ ప్లే. గుడ్ షాట్ అగైన్ బై టల్లి అనిత. 2 ఫ్రీ త్రోలు యూజ్ చేసుకొని ఏలూరు రాక్ స్టార్స్కి ఇంకో పాయింట్ యాడ్ చేశారు. 27-1 ఫేవర్ ఆఫ్ ఏలూరు రాక్ స్టార్స్. ఏలూరు టైగర్స్ కూడా పుంజుకొని స్కోర్ కార్డు పెంచుతున్నారు. లీలావతి టు ప్రవళికతో హారిక ట్రిబుల్ చేసుకుంటూ అగైన్ ప్రవళిక టు హారిక సెంటర్లో చక్కగా పాస్ చేసింది నాగదేవి టు లీలావతి పాస్ చేస్తుంది ఉండగా మౌనిక చెక్ చేసి దాన్ని టల్లి అనిత పాస్ చేసింది. టల్లి అనిత టు భవానీ టు మౌనిక షూట్ చేసింది కానీ మిస్ అయింది. బాస్కెట్ కౌంట్ కల. అగైన్ దాన్ని ఏలూరు టైగర్స్ రీబౌండ్ తీసుకొని చక్కటి ఫార్వర్డ్ వెళ్ళి షూట్ చేసి మంచిగా 2 points అందించారు ప్రవళిక. వీరు ఈ బాస్కెట్బాల్ని ఎంచుకోవడం అనేది చాలా చక్కగా ఉంది. ఎందుకంటే ఆడవారు ఇంటికి మాత్రమే పరిమితం కాకుండా స్పోర్ట్స్ కూడా ఆడాలని వీరు నిరూపిస్తున్నారు. 27-13 ఫేవర్ ఆఫ్ ఏలూరు రాక్ స్టార్స్. స్టిల్ లాంగ్ విజిల్. సెకండ్ క్వార్టర్ ఎండ్ అయ్యి థర్డ్ క్వార్టర్ స్టార్ట్ అయింది. జూనియర్స్ దిగారు ఇప్పుడు సెకండ్ 5 లాగా. సాయి సుధా టు హారిక టు జ్యోతిక మంచి చక్కని ట్రిబుల్ చేసుకుంటూ షఫుల్ చేస్తున్నారు. చక్కగా చూడవచ్చు మీరు. టైట్ డిఫెన్స్ జరుగుతుంది బై టైగర్స్. వారు జోన్లో డిఫెన్స్ చేస్తున్నారు చక్కగా, లోపలిగా ఉన్నాయి రానివ్వకుండా. వీరు కూడా పాసింగ్ చేసుకుంటూ ట్రిబుల్ చేసుకుంటూ మంచి చక్కని ఆట కనపరుస్తున్నారు. సాయి సుధా టు హారిక షూట్ చేసింది కానీ మిస్. అగైన్ మళ్ళీ హారిక గ్యాదర్ చేసుకుందాం అనుకుంది కానీ యామిని దాన్ని చెక్ చేసుకొని ఫార్వర్డ్ తీసుకెళ్ళింది. యామిని టు పూర్ణచంద్రిక సాహిత్య పాస్ చేస్తుండగా హారిక చెక్ చేసి సాయి సుధాకి పాస్ చేసింది. సాయి సుధా ఫార్వర్డ్ వెళ్తుంది. డిఫెన్స్ చక్కగా చేస్తున్నారు. చేతులు పైకెత్తి డిఫెన్స్ చేయడం వల్ల వారు ఓవర్ హెడ్ పాస్ చేసినప్పుడు మనం చక్కగా ఈజీగా జంప్ చేసుకొని చెకింగ్ చేసుకోవచ్చు. సెంటర్ పాస్ పడింది. హారిక ట్రై చేసింది కానీ షూటింగ్కి. దాన్ని శ్రావణి బ్లాక్ చేసి సాహిత్యకి పాస్ చేయడం. సాహిత్య టు పావని చక్కని ట్రిబుల్ చేసుకుంటూ ఫార్వర్డ్ వచ్చి లెఫ్ట్ రైట్ వేసి జంప్ షాట్ కూడా తగలేదు. దాన్ని శ్రావణి రీబౌండ్ తీసుకొని పూర్ణచంద్రికకి పాస్ చేసింది. పూర్ణచంద్రిక షూట్ చేసింది కానీ మిస్ అయింది. అగైన్ యామిని దాన్ని రీబౌండ్ తీసి శ్రావణికి పాస్ చేయడం. అగైన్ పావని టు సాహిత్య దాన్ని మిస్ చేసింది. లైన్ కట్. ఇక్కడ మీరు చూడవచ్చు దరహాస్ని ట్రిబుల్ చేసుకుంటూ ఫార్వర్డ్ అవుతుంది. ఏలూరు రాక్ స్టార్స్ లైన్ కట్. ఏలూరు టైగర్స్ బాల్ తీసుకొస్తున్నారు. పూర్ణచంద్రిక ట్రిబుల్ చేసుకుంటూ పావనికి పాస్ చేసింది. పావని టు సాహిత్య షూట్ చేసింది కానీ మిస్ అయింది. చక్కని రీబౌండ్ చేసి జ్యోతిక సాయి సుధాకి పాస్ చేసింది. సాయి సుధా మంచి చక్కని డ్రిబ్లింగ్ మూవ్స్తో ఫార్వర్డ్ వెళ్తూ ట్రిబుల్ చేస్తుంది. రైట్ సైడ్ పాస్ హారిక టు సాయి సుధా షూట్ చేసింది కానీ గ్యాలరీ. అగైన్ దాన్ని పావని రీబౌండ్ చేసి చక్కని ఎంతో స్పీడ్గా ఫార్వర్డ్ వచ్చి షూట్ చేసింది కానీ మిస్ అయింది. ఫౌల్. ఎంతో వేగంగా వీరు ఆడుతున్నారు.
ఫ్రీ త్రోస్ ఫౌల్ అవ్వడం వల్ల షూటింగ్ పొజిషన్లో 2 త్రోస్. బాల్ చేంజ్ చేశారు ఎందుకంటే వీరి చెయ్యి చాలా చిన్నగా ఉంటుంది. అది 6 సైజ్ బాల్ అయితేనే వీరు పర్ఫెక్ట్గా ఆడగలరు. 7 సైజ్ అవడం వల్ల ఇందా నుంచి షూటింగ్ చేయలేకపోతున్నారేమో చూద్దాం. 6 సైజ్ బాల్ చేంజ్ చేశారు కాబట్టి ఎంత బాగా ఆడతారో చూద్దాం. ఫ్రీ త్రో మిస్ చేసుకుంది పావని. సాయి సుధా రిబౌండ్ తీసి ఫార్వర్డ్ వెళ్తుంది. సాయి సుధా టు హారిక అగైన్. హారిక టు సాయి సుధా. సాయి సుధా టు సింధుజ. మళ్ళీ సాయి సుధాకి పాస్ చేసింది. సెంటర్ బాల్ తీసుకొచ్చి హారిక పాస్ చేసింది. హారిక షూట్ చేసింది కానీ గ్యాలరీ. పావని రీబౌండ్ తీసి ఫార్వర్డ్ వెళ్తుంది. ఫాస్ట్ బ్రేక్ వేసింది కానీ దాన్ని పూర్ణచంద్రిక అందుకోలేక బయటికి వదిలేసింది. లైన్ కట్. ఏలూరు రాక్ స్టార్స్ బాల్. మీరు ఇక్కడ చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఆట చాలా తెలివితేటలు యూస్ చేసి ఆడాల్సిందే. ఎందుకంటే ప్రతి క్షణం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ గేమ్లో. చూడొచ్చు ఇక్కడ మీరు వారు ఎంత అద్భుతంగా బాల్ని గ్యాదర్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. యామ్ని శ్రావణి షూట్ చేసింది. శ్రావణి చెక్ చేయడంతో సింధుజ బాల్ హోల్డ్ చేసుకొని పాస్ చేస్తుంది జ్యోతికకి. జ్యోతిక ఫార్వర్డ్ వెళ్తూ ట్రిపుల్ చేస్తుంది. అగైన్ సాయి సుధాకి పాస్ చేసింది. సాయి సుధా ట్రిపుల్ చేసుకుంటూ సెంటర్కి తీసుకొచ్చింది బాల్. సెంటర్లోకి బాల్ చక్కని పాస్. సింధుజ షూట్ చేసింది కానీ మిస్ అయింది. రీబౌండ్ తీసుకున్న టైగర్స్ ఫార్వర్డ్ వెళ్తున్నారు. అగైన్ పావని చక్కటి మూవ్స్తో షూట్ చేద్దాం అనుకుంది కానీ అది గ్యాలరీ అయ్యి అగైన్ మళ్ళీ శ్రావణి చేతిలోకి బాల్ వచ్చింది. శ్రావణి టు పావని అగైన్. పావని 0 నుంచి కట్ అయ్యి షూట్ చేసింది కానీ మిస్ అయింది. అగైన్ టైగర్స్ రీబౌండ్ తీసి మరి 2 టైమ్స్ అటెంప్ట్ చేశారు కానీ మిస్ అయ్యి అగైన్ మళ్ళీ టైగర్స్ చేతిలోకి వచ్చింది. పూర్ణచంద్రిక టు శ్రావణి. శ్రావణి మంచి ఫేక్ ఇచ్చి షూట్ చేసింది కానీ మిస్. అగైన్ రీబౌండ్ తీసుకున్నారు. లాంగ్ విజిల్ టైమ్అవుట్ తీసుకున్నారు. మళ్ళీ అగైన్ స్టార్ట్ చేశారు ఏలూరు టైగర్స్. లీలావతి టు నాగదేవి. అగైన్ లీలావతి. లీలా సరోజినికి పాస్ చేసింది. లీలా సరోజిని షూట్ చేసింది కానీ దాన్ని రీబౌండ్ తీసి చక్కని 2 పాయింట్స్ అందించింది నాగదేవి ఏలూరు టైగర్స్కి. మీరు చూడవచ్చు రీప్లే ఇక్కడ. మంచి షూట్ కానీ మిస్ అయ్యి రింగ్ కింద ఉన్న నాగదేవి దాన్ని రీబౌండ్ తీసి వితిన్ సెకండ్స్లో దాన్ని కన్వర్ట్ చేసి ఏలూరు టైగర్స్కి 2 పాయింట్స్ అందించింది. 15 ఏలూరు టైగర్స్. ఇప్పుడు ఫస్ట్ క్వార్టర్ నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు ఏలూరు టైగర్స్ లాంగ్ పాస్. ప్రవళిక దాన్ని లేఅప్ ట్రై చేసింది కానీ ఫౌల్ చేసింది తల్లి అంతా. షూటింగ్ పొజిషన్లో 2 త్రోస్ ప్రవళికకి. ఫస్ట్ ఫ్రీ త్రో నో లైనప్. ఇప్పటి వరకు ఫ్రీ త్రోస్ అనేవి చాలా వరకు కన్వర్ట్ చేసింది ప్రవళిక. చూద్దాం కన్వర్ట్ చేస్తుందో లేదో. నాట్ కన్వర్ట్. సెకండ్ త్రో బౌలింగ్ ప్లే. ఈసారి చాలా కాన్ఫిడెన్స్గా సెకండ్ ఫ్రీ త్రో వేసి ఏలూరు టైగర్స్కి ఇంకొక పాయింట్ అందజేసింది. 27-16 ఏలూరు రాక్ స్టార్స్ ఫేవర్లో ఉన్నారు. ఇప్పుడు మౌనిక ట్రిబుల్ చేసుకుంటూ సెంటర్లో పాస్ చేసిన టల్లి అనితకు మౌనిక అగైన్ మిస్ చేసుకుంది. బాస్కెట్ కన్వర్ట్ కాలేదు. ఫార్వర్డ్ వెళ్తూ ప్రవళికకి పాస్ చేసింది. ప్రవళిక చక్కని షూటింగ్ చేద్దాం అనుకుంది కానీ మధ్యలో టల్లి అని
చక్కని ట్యాప్ చేసి బాల్ని రాక్ స్టార్స్ చేతికి అంత అనుకుంది, కానీ లీలావతి దాన్ని గ్యాదర్ చేసుకుంది. లీలావతి ట్రిబుల్ చేసుకుంటూ సెంటర్కి వచ్చింది. లీలావతి టు నాగదేవి. నాగదేవి చక్కని డ్రైవింగ్ ట్రై చేసి లీలావతికి పాస్ చేసింది. లీలావతి టు నాగదేవి సెంటర్లో. నాగదేవి బయటికి పాస్ చేసింది ప్రవళికకి. ప్రవళిక దాన్ని యూజ్ చేసుకుని 2 పాయింట్స్ అందించింది ఏలూరు టైగర్స్కి షూట్ చేసి. చక్కని షూటింగ్ అనేది ప్రదర్శిస్తున్నారు ఇక్కడ. స్కోర్ 27-18. చూడవచ్చు రాక్ స్టార్స్ షఫుల్ చేసుకుంటున్నారు. జ్యోతి టు మౌనిక. నాగదేవి ఫౌల్ చేసింది షూటింగ్ పొజిషన్లో. 2 త్రోస్. ఫస్ట్ త్రో నో లైనప్, నాట్ కౌంట్. సెకండ్ త్రో మౌనిక షూట్ చేస్తుంది కానీ మిస్ అవ్వడం మీరు చూడవచ్చు, కానీ తను చాలా అద్భుతంగా ఆడుతుంది. ప్రాక్టీస్లో లేకపోవడం వల్ల ఇదంతా జరగడం మనం గమనించవచ్చు. తను ఒక సీనియర్ ప్లేయర్ వీరందరికన్నా. లైన్ కట్. తను కూడా ఎన్నో గేమ్స్ ఆడి తన ప్రతిభ చూపించింది. ఏలూరు రాక్ స్టార్స్ బాల్. జ్యోతి టు మౌనిక. మౌనిక టు ఇనుషితాదేవి. మౌనిక మంచి ఫేక్ ఇచ్చి షూట్ చేసింది, బాస్కెట్ కౌంట్ కదా. దాన్ని నాగదేవి రీబౌండ్ తీసుకొని ఫార్వర్డ్ వెళ్తుంది. ప్రవళిక పాస్ చేసింది. ప్రవళికకి లేనా సరోజిని బాల్ మిస్ అయింది. నాగదేవి ట్యాప్ చేయడంతో ప్రవళిక రీబౌండ్ తీసుకొని చక్కగా డ్రైవింగ్ ట్రై చేసింది, కానీ ఫౌల్. తల్లి అంతా ఫౌల్ చేయడం ప్రవళికకి 2 త్రోస్ అందిని. ప్రవళిక షూట్ చేసింది. చూద్దాం. గుడ్ షాట్. 27-19. మంచి చక్కని షాట్ వేసి ఏలూరు టైగర్స్కి ఇంకో పాయింట్ అందజేసింది ప్రవళిక. దీంతో స్కోర్ 27-20. ఏలూరు రాక్ స్టార్స్ బాల్ తీసుకుంటున్నారు. భవాని ఫార్వర్డ్. ఇనుషితాదేవి పాస్ చేసింది. ఇనుషితాదేవి మౌనిక లాంగ్ పాస్ వేసింది. మౌనిక ట్రిబుల్ చేయకుండా వాకింగ్ చేయడం వల్ల రెఫరీ వాకింగ్గా ప్రకటించారు. చూడవచ్చు లీలావతి ఫార్వర్డ్ వెళ్తుంది. నాగదేవికి పాస్ చేసింది. నాగదేవి బౌన్స్ వేసి షూట్ చేసింది, కానీ మిస్ అయింది. జ్యోతి మంచి చక్కని రీబౌండ్ తీసి ఫార్వర్డ్ వెళ్తుంది. చూడవచ్చు మీరు ఎంతో చక్కగా లేఅప్ ట్రై చేసింది, కానీ ప్రవళిక ఫౌల్ చేయడంతో 2 త్రోస్. ఫస్ట్ త్రో నో లైనప్. మీరు చూడవచ్చు రాక్ స్టార్స్ అండ్ ఏలూరు టైగర్స్ ఎంతో చక్కని ప్రతిభ కలవారు. ఫస్ట్ ఫ్రీ త్రో కన్వర్ట్ చేసి ఏలూరు రాక్ స్టార్స్కి ఇంకొక పాయింట్ యాడ్ చేసింది. 28-20. సెకండ్ ఫ్రీ త్రో కూడా కన్వర్ట్ చేసి ఇంకొక పాయింట్ యాడ్ చేయడం జరిగింది. 29-20. ఏలూరు టైగర్స్ ఫార్వర్డ్ వెళ్తున్నారు. ప్రవళిక లీలావతికి పాస్ చేయడం. లీలావతి అగైన్ ప్రవళిక పాస్ చేసింది. 2 పాయింట్ ట్రై చేసింది, కానీ మిస్ అయింది. దాని పవన్ రీబౌండ్ తీసి హోల్డ్ చేస్తుండగా ఇరువైపులా డిఫెన్స్ చేయడం వల్ల జడ్జిమెంట్గా ప్రకటించారు రెఫరీ. భవాని ట్రిబుల్ చేయడం చూడవచ్చు. ఫార్వర్డ్ టు తల్లి అంతా షూటింగ్ చేసింది. దాని రీజన్ తీసిన జ్యోతి భవానికి పాస్ చేసింది. భవాన్ని మంచి సెకండ్ షూట్ చేసింది, కానీ మిస్ అయింది. ఏలూరు టైగర్స్కి బాల్ అనేది లీలావతి ట్రిబుల్ చేసింది. మధ్యలో మౌనిక చెక్ చేయడంతో మిస్ అయింది బాల్, కానీ ప్రవళిక దాన్ని చేసి మరి
చక్కగా గ్యాదర్ చేసి మేఘనాకి పాస్ చేసింది. మేఘనా టు లీలా సరోజ్ని షూట్ చేసింది కానీ గ్యాలరీ. దాంతో తల్లి అంతా రిబౌండ్ తీసి ఇనిషితా దేవికి పాస్ చేసింది. ఇనిషితా దేవి ఫార్వర్డ్ వెళ్తూ భవానీకి పాస్ చేసింది. భవానీ టు ఇనిషితా దేవి పాస్ చేద్దాం అనుకుంది కానీ ఇనిషితా దేవి కింద పడిపోవడంతో బాల్ మిస్ అయింది. మౌనిక రీబౌండ్ తీసుకొని దాన్ని షూట్ చేసింది. అగైన్ ఇనిషితా దేవి రీబౌండ్ తీసి జ్యోతికి పాస్ చేసింది. జ్యోతి టు ఇనిషితా దేవి. వాట్ ఏ వండర్ఫుల్ షాట్. మీరు ఇక్కడ చూడొచ్చు ఇనిషితా దేవి ఎంతో చక్కని షూటింగ్ పొజిషన్స్తో అలరిస్తుంది. చూడండి, కుడి చేతి రిస్ట్ని ఎంతో చక్కగా యూజ్ చేసి ఏలూరు రాక్ స్టార్స్కి 2 పాయింట్స్ అందించింది. 31-20. షూటింగ్ అనేది మన రిస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. చూడవచ్చు మీరు ఏలూరు రాక్ స్టార్స్ ఫార్వర్డ్ వెళ్తున్నారు. ప్రవళిక టు లీలా సరోజ్ని. అగైన్ ప్రవళిక సెంటర్లోంచి డ్రైవింగ్ ట్రై చేసింది కానీ అడ్డుకోవడంతో నాగదేవికి పాస్ చేసింది. నాగదేవికి లీలా సరోజ్ని మిస్ చేయడంతో షాట్. అగైన్ ప్రవళిక దాన్ని రీబౌండ్ తీసి చక్కని 2 పాయింట్స్ అందించింది ఏలూరు టైగర్స్కి. చూడవచ్చు మీరు రీప్లై. ఎంతో చక్కని రీబౌండ్ అండ్ ఫేక్ షూట్. వాట్ ఏ వండర్ఫుల్ షాట్. 31-22 స్కోర్ ఫేవర్ ఆఫ్ ఏలూరు రాక్ స్టార్స్. ఏలూరు టైగర్స్ చాలా అద్భుతంగా రాణిస్తున్నారు. ఫస్ట్ క్వార్టర్తో పోల్చుకుంటే ఈ క్వార్టర్లో ఎక్కువ బాస్కెట్స్ చేసి స్కోర్ పెంచారు. భవానీ టు మౌనిక షూట్ చేసింది కానీ మిస్. దాని తల్లి అంతా రీబౌండ్ చేద్దాం అనుకుంటే కానీ మౌనిక చేతిలో వెళ్ళింది. అగైన్ మౌనిక తల్లి అంతా చక్కని పాస్ చేసింది. ఓ వండర్ఫుల్ షాట్. చూసారు కదా, ఎంతో చక్కని ప్రతిభ గల తల్లి అంతా ఎంతో ఈజీగా షాట్ వేసి 2 పాయింట్స్ అందించింది ఏలూరు రాక్ స్టార్స్కి. చూడవచ్చు మీరు ఎంతో చక్కని పాస్ బై మౌనిక. బౌన్స్ పాస్, గుడ్ గ్యాదరింగ్, షూట్. వాట్ ఏ షాట్. 33-22 ఫేవర్ ఆఫ్ ఏలూరు రాక్ స్టార్స్. ఎండ పెరగడం మీరు చూడవచ్చు. క్లైమేట్ చేంజ్. నాగదేవి చక్కని సెంటర్లోంచి ఫార్వర్డ్ వెళ్ళి షూట్ చేసింది కానీ మిస్ అయింది. దాన్ని రీబౌండ్ చేసిన రాక్ స్టార్స్ మిస్ చేసుకొని ఏలూరు టైగర్స్కి అందించారు. ఏలూరు టైగర్స్ లీలావతి మంచి చక్కని షాట్ వేసి 2 పాయింట్స్ అందించింది ఏలూరు టైగర్స్కి. మీరు చూడవచ్చు ఇక్కడ ఎంతో చక్కని మిస్. ఫార్వర్డ్ వెళ్ళి లీలా సరోజ్కి పాస్ చేయడం, తను బాస్కెట్ చేసింది కానీ మిస్ అయింది. దాన్ని రీబౌండ్ తీసిన లీలావతి బోర్డ్ యూజ్ చేసుకొని 2 పాయింట్స్ వేసి ఏలూరు టైగర్స్కి 2 పాయింట్స్ అందించింది. చూడవచ్చు కదా 33-24. ఏలూరు రాక్ స్టార్స్ కొంచెం లూజ్గా ఆడడం మీరు చూడవచ్చు. ఎందుకంటే చాలాసేపు నుంచి ఆడుతున్నారు కాబట్టి వాళ్ళు ఎనర్జీ అయిపోవచ్చు. ఓ గుడ్ షాట్ బై లీలా సరోజ్ని. ఇక్కడ చూడవచ్చు మీరు రీప్లేలో చక్కని పాస్, మంచి చక్కని లేఅప్. 33-26. రాక్ స్టార్స్ బాల్ తీసుకెళ్తున్నారు. టెల్లి అనే తట్టు మౌనిక చక్కని ట్రిబుల్ చేసి ఇనిషితా దేవికి పాస్ చేసింది. ఇనిషితా దేవి షూట్ చేద్దాం అనుకుంది కానీ నాగదేవి ఫౌల్ చేయడంతో 2 త్రోస్ వచ్చినాయి ఇనిషితా దేవికి. చూద్దాం ఇనిషితా దేవి ఈ 2 త్రోస్ని ఎంత చక్కగా యూజ్ చేసుకుంటుందో. ఫస్ట్ త్రో నాట్ కౌంట్. సెకండ్ త్రో బాల్ ఇన్ ప్లే. ఇనిషితా దేవి సెకండ్ త్రో కన్వర్ట్ చేయలేకపోయింది. దాన్ని మేఘనా రీబౌండ్ తీసుకొని నాగదేవికి పాస్ చేసింది. నాగదేవి మంచి సెకండ్ లాంగ్ పాస్ ప్రవళికకి. ప్రవళిక డ్రైవింగ్ ట్రై చేసింది కానీ తల్లి అంత అతివేగంతో వచ్చి బ్లాక్ చేసింది. ఫౌల్. ప్రవళిక 2 త్రోస్ అగైన్. మీరు చూడవచ్చు ప్రవళిక అగైన్ అండ్ అగైన్ ఫ్రీ త్రోస్ తీసుకోవడం. బాల్ అడ్వాంటేజ్ తీసుకొని మరి డ్రైవింగ్ ట్రై చేస్తుంది. తను హైట్ తక్కువ అయినా సరే చక్కని డ్రైవింగ్స్ అనేవి చూపిస్తుంది.
మంచి సెకండ్ షాట్. ఫస్ట్ త్రో కన్వర్ట్ చేసింది 33-27. సెకండ్ త్రో కూడా కన్వర్ట్ చేసి ఏలూరు రాక్ స్టార్స్కి ఇంకొక పాయింట్ అందజేసింది ప్రవళిక. 33-28. జ్యోతి 2 తల్లి అంతా 2 అదే మౌనిక 2 తల్లి అంతా చూసారుగా చక్కని 0 కట్ వచ్చి పాస్ తీసుకుంది. దాన్ని చూడవచ్చు ఇక్కడ మీరు రీప్లేలో. ఎంతో చక్కని పాసింగ్. మౌనిక 2 తల్లి అంతా 2 సాయి సుధా షూట్ చేసింది. వండర్ఫుల్ షాట్. 35-28. ఏలూరు టైగర్స్ బాల్ తీసుకెళ్తున్నారు. నాగదేవి 2 ప్రవళిక ఫార్వర్డ్ వెళ్తూ లీలావతికి పాస్ చేసింది. లీలావతి షూట్ చేసింది, మిస్ అయింది. మౌనిక రీబౌండ్ తీసింది. మౌనిక 2 తల్లి అంతా ఫార్వర్డ్ వెళ్ళి డ్రైవింగ్ ట్రై చేసింది కానీ మిస్ అయింది చెక్ చేయడం వల్ల. దాంతో సాయి సుధా పాస్ చేసింది. సాయి సుధా మంచి సెకండ్ షాట్ వేద్దాం అనుకుంది కానీ మిస్ అయింది. అగైన్ ఏలూరు టైగర్స్ చక్కని పాసింగ్తో 2 పాయింట్స్ అనేది కన్వర్ట్ చేశారు. మీరు ఇక్కడ చూడవచ్చు స్లో మోషన్లో. ఎంతో చక్కని చెక్ పాస్, గుడ్ పాస్. ప్రవళిక 2 లీలావతి లేఅప్ వేసింది. షూట్. 35-30 ఫేవర్ ఆఫ్ ఏలూరు టైగర్స్. చూసారు కదా, ఫస్ట్ క్వార్టర్లో 12-1 ఉండేది, ఇప్పుడు 35-30. అంటే దీన్ని బట్టి మీరు చూడవచ్చు ఏలూరు టైగర్స్ ఎంతో అద్భుతమైన ఆట ప్రదర్శించారు. చూస్తున్నారు కదా, ఇనిషితా దేవి 2 తల్లి అంతా మధ్యలో నాగదేవి చెక్ చేయడంతో బయటకు వెళ్ళిపోయింది. సాయి సుధా బాల్ ఫార్వర్డ్ చేస్తుంది. సాయి సుధాకి ఇనిషితా దేవి సాయి సుధా కటింగ్ అయింది అనుకుని పాస్ చేసింది కానీ మిస్ అయింది. నాగదేవి లాంగ్ పాస్ వేయడంతో ప్రవళిక బాల్ గ్యాదర్ చేసింది. లాంగ్ విజిల్. థర్డ్ క్వార్టర్ ఫినిష్ అయింది. బాస్కెట్ నాట్ కౌంట్. విజిల్ పడిపోయిన తర్వాత బాస్కెట్ వేశారు కాబట్టి నాట్ కౌంట్. ఇక్కడ చూడవచ్చు మీరు అప్పలరాజు గారు కొన్ని స్కిల్స్ చెప్తున్నారు వాళ్ళకి, ఎలా ఆడుతున్నారు, అసలు ఎలా ఆడాలనేది. ఈ టిప్స్ యూజ్ చేసుకొని వారు మంచి ఆటని మనకు చూపిస్తారని మనం చూడవచ్చు. చూసారా, ఎంతో చక్కని మూవ్స్ చేయమని చెప్తున్నారు. అగైన్ ఫోర్త్ క్వార్టర్ స్టార్ట్ అయింది. ఏలూరు రాక్ స్టార్స్ బాల్. ఫార్వర్డ్ వెళ్తున్నారు ఇనిషితా దేవి. అగైన్ ఏలూరు టైగర్స్ సెకండ్ 5 నింపారు. ఇనిషితా దేవి టు సాయి సుధా టు ఇనిషితా దేవి. అగైన్ సాయి సుధా షూట్ చేసింది కానీ మిస్ అయింది. పావని ట్రిబుల్ చేయడం చూడవచ్చు. సెకండ్ ట్రిబులింగ్. పాసింగ్ పూర్ణచంద్రిక టు యామిని టు సాహిత్య. చక్కని షూటింగ్ కానీ మిస్ అయింది. మౌనిక రీబౌండ్ తీసింది కానీ పూర్ణచంద్రిక దాన్ని చెక్ చేసి పావనికి పాస్ చేసింది. పావని మంచి చక్కని డ్రైవింగ్ ట్రై చేసి షూట్ చేసింది కానీ మిస్ అయింది. అగైన్ మౌనిక రీబౌండ్ తీసి టల్లి అంతా పాస్. టల్లి అంతా టు జ్యోతి చక్కని 2 పాయింట్స్ వేసి ఏలూరు రాక్ స్టార్స్కి 2 పాయింట్స్ అందించింది. 37-30 ఫేవర్ ఆఫ్ ఏలూరు రాక్ స్టార్స్. చూద్దాం ఏలూరు టైగర్స్ స్కోర్ ఇంకా ముందుకి సాగిస్తారో లేదో చూద్దాం. చక్కని పాసింగ్. డిఫెన్స్ కూడా అదేవిధంగా చేస్తున్నారు ఏలూరు రాక్ స్టార్స్. చూడవచ్చు జోన్ డిఫెన్స్, మంచి మూవ్స్. ఇనిషితా దేవిని చూడవచ్చు మీరు, మంచి మూవ్స్ చేస్తుంది. శ్రావణి టు సాహిత్య షూట్ చేసిన కానీ మిస్. లైన్ కట్. నో ఫౌల్. 2 త్రోస్ అన్నది పూర్ణచంద్రికకి. ఫస్ట్ త్రో నాట్ కౌంట్. సెకండ్ త్రో బాల్ ఇన్ ప్లే. చక్కని బాస్కెట్ కౌంట్ చేసి ఏలూరు టైగర్స్కి 1 పాయింట్ అందించింది పూర్ణచంద్రిక. ఇందాడే మాట్లాడుకున్నట్టు మనం ఏలూరు టైగర్స్ స్కోర్ పెంచుతారో లేదో అని.
తను నిరూపిస్తుంది స్కోర్ పెంచిద్దని. 37-31 ఫార్వర్డ్ వెళ్తున్నారు ఏలూరు రాక్ స్టార్స్. జ్యోతి చక్కని పాస్ మౌనికకి. మౌనిక టు నిషితాదేవి కానీ మిస్ చేసింది. అగైన్ బాల్ గ్యాదర్ చేసి సాయి సుధాకి పాస్ చేయడం, సాయి సుధా మౌనికకి పాస్ చేయడం, ఫేక్ ఇచ్చి చక్కని పాస్ టు జ్యోతి. జ్యోతి షూట్ చేయడంతో మిస్ అయింది. రీబౌండ్ తీసిన తల్లి అంతా షూట్ చేద్దామనుకుంది కానీ ఫౌల్ చేశారు. కింద ఫౌల్ అవడంతో సైడ్ లైన్. జ్యోతి టు తల్లి అంతా షూట్ చేసింది కానీ మిస్. అగైన్ రీబౌండ్ తీసుకుందాం ఉంటుంది కానీ పావని దాన్ని రీబౌండ్ తీసి ఫార్వర్డ్ వెళ్తుంది. నిషితాదేవి మిస్ చేసి మరి ఫార్వర్డ్ వచ్చి షూట్ చేసింది కానీ మిస్ అయింది. గ్యాలరీ అవడంతో పూర్ణచంద్ర గారు రీబౌండ్ తీసి శ్రావణికి పాస్ చేసింది. శ్రావణి టు పూర్ణచంద్ర గారు. అగైన్ యామిని టు సాహిత్య షూట్ చేసింది. బోర్డ్ యూజ్ చేసుకుంది కానీ బయటకు వచ్చేసింది అది. అగైన్ పూర్ణచంద్రిక టు యామిని చక్కని షూట్ చేసింది కానీ మిస్ అయింది. మంచి చక్కని రీబౌండ్ తీస్తున్నారు వీరు, చూడవచ్చు మీరు ఇక్కడ. లైన్ కట్. ఏలూరు టైగర్స్ షూట్ చేశారు కానీ మిస్ అయింది. రీబౌండ్ చేసిన తల్లి అంతా జ్యోతి ఫార్వర్డ్ వేసింది. జ్యోతి ఎప్పుడు ఫార్వర్డ్ వెళ్ళి చక్కని షాట్స్ వేయడం మీరు చూడవచ్చు. రీబౌండ్ తీసుకున్న పావని ట్రిబుల్ చేస్తుంది. ఫార్వర్డ్ మంచి చక్కని డిఫెన్స్ బై జ్యోతి చూడవచ్చు. హాఫ్ కోర్ట్ నుంచే డిఫెన్స్ స్టార్ట్ చేసిన జ్యోతి. యామిని టు పూర్ణచంద్రిక మంచి చక్కని కటింగ్ కానీ మిస్ చేసుకొని ఏలూరు రాక్ స్టార్స్ బాల్ అందజేయగలిగింది. జ్యోతి మంచి చక్కని పాస్ తల్లి అంతకి చెక్ చేశారు ఏలూరు టైగర్స్. లైన్ కట్ చూడవచ్చు. ఎంతో చక్కని ఆట ప్రదర్శిస్తున్నారు వీరు. 70mm వారు ఎంతో ఆశ్చర్యంతో ఉన్నారు, ఎందుకంటే వారు కూడా అనుకోలేదు ఇంత చక్కగా ఆడతారని. వీరు ఫార్వర్డ్ వెళ్తున్నారు. పూర్ణచంద్రిక షూట్ చేసింది కానీ చక్కని ట్యాబ్ మీరు చూడవచ్చు ఇక్కడ. టల్లీ అంతా ఎంత చక్కగా ట్యాప్ చేసిందో. లైన్ కట్. శ్రావణి బయటకు వెళ్ళి పాస్ చేస్తుంది, చూడవచ్చు మీరు. శ్రావణి టు యామిని టు పూర్ణచంద్రిక రైట్ సైడ్ ట్రిబుల్ చేసుకుంటూ పాస్ చేద్దాం ఉంటుంది పావనికి, కానీ మధ్యలో జ్యోతి చక్కని మూవ్ చేసి బాల్ గ్యాదర్ చేసుకుని మరి ఫార్వర్డ్ వెళ్ళి 2 points అందించింది రాక్ స్టార్స్కి. చూడవచ్చు మీరు స్లో మోషన్లో రీప్లేలో. వాట్ ఏ వండర్ఫుల్ షాట్. చక్కని లేఅప్, పర్ఫెక్ట్ లేఅప్ అనేది వీరు చూపిస్తున్నారు. 39-31 ఫార్వర్డ్. యామిని టు సాహిత్య సెంటర్కి పూర్ణచంద్రకి పాస్ చేసింది, తను షూట్ చేసింది కానీ మిస్ అయింది. లైన్ కట్. ఏలూరు రాక్ స్టార్స్ బాల్. తల్లి అంతా టు సాయి సుధా అగైన్ తల్లి అంతా పాస్. తల్లి అంతా టు మౌనిక చక్కని ఫేక్ ఇచ్చి షూట్ చేసింది కానీ మిస్ అయింది. రింగికి తగిలి బయటకు వచ్చేసింది. పావని రీబౌండ్ తీసుకొని ఫార్వర్డ్ వెళ్తుంది, చూడవచ్చు మీరు. ట్రిబుల్ చేసుకుంటూ 3 point లైన్ దగ్గరకు వచ్చింది. అఫీషియల్ టైమ్ అవుట్. అగైన్ ఏలూరు టైగర్స్ బాల్. పావని టు పూర్ణచంద్రిక అగైన్ పావనికి పాస్ చేసింది కానీ జ్యోతి మిస్ చేసింది, కానీ అగైన్ పావని చేతిలోనే ఉంది బాల్. పావని చక్కని డ్రైవింగ్ ట్రై చేసి షూట్ చేసింది కానీ తల్లి అంతా దాన్ని చెక్ చేయడంతో సాయి సుధాకి బాల్ దొరికింది. సాయి సుధా అగైన్ ఫార్వర్డ్ మౌనికకి పాస్ చేసింది. మౌనిక ట్రిబుల్ చేసుకుంటూ ఫార్వర్డ్ వెళ్తూ సాయి సుధాకి అగైన్ మౌనికకి పాస్ చేద్దాం అనుకుంది కానీ సాహిత్య మధ్యలో అడ్డుకొని యామినికి పాస్ చేసింది. యామిని టు సాహిత్య టు శ్రావణి, కానీ రింగ్ కింద బాల్ మిస్ చేసుకున్నారు, షూట్ చేసింది కానీ మిస్ అయింది.
పావుని దాన్ని గ్యాదర్ చేసుకుని డ్రైవింగ్ ట్రై చేసింది కానీ మిస్ అయింది. మళ్ళీ రీబౌండ్ తీసి షూట్ చేసింది కానీ గ్యాలరీ. మౌనిక చేతిలో ఉంది బాల్. ఫౌల్ ఐ థింక్ సో. యామిని టు పూర్ణచంద్రిక టు యామిని అగైన్. యామిని షూట్ చేసింది, నైస్. జ్యోతి టు తల్లి అంట చక్కని ఫార్వర్డ్ వెళ్తుంది. రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ట్రిపుల్ చేసుకుంటూ చక్కని మూవ్స్ చేస్తున్నారు వీళ్ళు. మౌనిక చక్కని ఫేక్ లోపలికి వెళ్ళింది కానీ చెక్ చేయడంతో లైన్ కట్. కానీ లాస్ట్ టచ్ మౌనిక అవడం వల్ల ఏలూరు టైగర్స్ బాల్. ఏలూరు టైగర్స్. ప్రవళిక టు లీలావతి టు ప్రవళిక అగైన్. ప్రవళిక టు నాగదేవి చక్కని 0 పాయింట్ పాస్ చేసింది. లీలా సరోజిని దాన్ని షూట్ చేద్దాం మిస్ అయింది. భవానీ దాన్ని రీబౌండ్ తీసి జ్యోతి పాస్ చేయడం. జ్యోతి ఫార్వర్డ్ వెళ్తుంది. జ్యోతి టు సునీతాదేవి సెంటర్లో. సునీతాదేవి టు సాయిసుధ అగైన్ పాస్ చేసింది కానీ ఇద్దరు గుర్తుపడడం వల్ల సునీతాదేవి దాన్ని గ్యాదర్ చేసుకోలేకపోయింది. చక్కని పాసింగ్ ఏలూరు టైగర్స్. చూడవచ్చు ఇక్కడ ప్రవళిక మంచి ఫేక్ ఇచ్చి లీలావతికి పాస్ చేసింది. లీలావతి దాన్ని కన్వర్ట్ చేసి ఏలూరు టైగర్స్కి 2 పాయింట్స్ అందించి చక్కని ఆట కనబడుతున్నారు. చూడవచ్చు ఎంతో చక్కని బోర్డ్ షాట్. 39-33. ఈ విధంగా చూసుకుంటే ఏలూరు టైగర్స్ మేబీ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి ఎక్కువగా. చూడవచ్చు భవానీ టు తల్లి అంట పాస్. తల్లి అంట టు భవానీ అగైన్. భవానీ షూట్ చేసింది. వండర్ఫుల్ షాట్. చక్కని 2 పాయింట్స్. చూడవచ్చు మీరు మళ్ళీ అగైన్ రీప్లే. మంచి చక్కని పాస్ బై తల్లి అంట. మిస్ చేసుకుంటే కానీ దాన్ని గ్యాదర్ చేసి 2 పాయింట్స్ అందిస్తుంది ఏలూరు బాక్స్ స్టార్స్కి. ఏలూరు టైగర్స్ ఫార్వర్డ్ వెళ్తున్నారు. లీలావతి ట్రిపుల్ చేసుకుంటూ ముందుకు సాగుతుంది. చూద్దాం ఇందాక అనుకున్నట్టు ఏలూరు టైగర్స్ విజయం సాధిస్తారో లేదో. ప్రవళిక టు లీలావతి చక్కని పాస్ పోస్ట్లో అగైన్ మంచి చక్కని మూవ్స్ చేసింది నాగదేవి కానీ డిఫెన్స్ చేయడంతో ఓవర్గా లీలావతికి పాస్ చేసింది. అగైన్ లీలావతి 3 పాయింట్ వేసుకుంటూ మిస్ అయింది. భవానీ రీబౌండ్ తీసి జ్యోతికి పాస్ చేయడం. జ్యోతి టు తల్లి అంట ఫార్వర్డ్ వెళ్తుంది. తల్లి అంట టు భవానీ అగైన్ లెఫ్ట్ సైడ్ షూట్ చేసింది సేమ్ ఇందాలాగే కానీ మిస్ అయింది. తల్లి అంట దాన్ని రీబౌండ్ తీసి షూట్ చేసింది కానీ బాస్కెట్ కౌంట్ అలా. లీలావతి టు ప్రవళిక షూట్ చేసేటప్పుడు ఫౌల్ చేసింది సాయిసుధ. ఫౌల్ 2 త్రోస్ షూటింగ్ పొజిషన్లో ఫౌల్ అవడంతో 2 త్రోస్ ఉంది ప్రవళికకి. ఇప్పటి వరకు 4-5 ఫ్రీ త్రోలు అనేది కన్వర్ట్ చేసింది ప్రవళిక. వాట్ ఏ వండర్ఫుల్ షాట్. చూడవచ్చు ప్రవళిక ఫ్రీ త్రో గర్ల్ కింద మనం పేరు పెట్టచ్చు. అమ్మకి 2 ఫ్రీ త్రోస్ కన్వర్ట్ చేసి ఏలూరు టైగర్స్కి 2 పాయింట్స్ అందుతుంది. 41-35. ఫార్వర్డ్ వెళ్తున్నారు. చక్కని ఆట. అగైన్ భవానీ షూట్ చేసింది కానీ మిస్ అయింది. దాన్ని మేఘన రీబౌండ్ చేసి లీలా సరోజిని పాస్ చేయడం. లీలా సరోజిని టు లీలావతి చక్కని పాస్ టు ప్రవళిక కానీ బాస్కెట్ కౌంట్ అలా. అగైన్ లీలావతి రీబౌండ్ తీసి నాగదేవికి పాస్ చేయడం. నాగదేవి టు ప్రవళిక. ఈసారి ప్రవళిక చక్కని 2 పాయింట్స్ వేసింది. మీరు చూడవచ్చు ఇక్కడ ఎంతో చక్కని పాస్. లీలావతి టు ప్రవళిక 2 స్టెప్స్ వేసి షూట్ చేసింది కానీ బోర్డుకి ఎక్కువ టెంపర్తో తగలడం వల్ల బయటకు వచ్చేసింది. లీలావతి దాన్ని రీబౌండ్ తీసి బయటకు వెళ్ళి నాగదేవికి పాస్ చేస్తుంది. చూడవచ్చు మీరు. వాట్ ఏ వండర్ఫుల్ పాస్. సింగిల్ హ్యాండ్ పాస్. అగైన్ మంచి చక్కని టైమింగ్తో నాగదేవి ప్రవళికకి పాస్ చేయడం. తను చక్కని 2 పాయింట్స్ వేసి ఏలూరు రాక్ స్టార్స్కి స్కోర్ పెంచుతుంది. 41-37.
ఫేవర్ ఆఫ్ ఏలూరు రాక్ స్టార్స్. భవానీ ఫార్వర్డ్ వెళ్తుంది బాల్ తీసుకొని. 3 పాయింట్ దగ్గర ఇనిషియేటర్ పాస్ చేసింది. ఇనిషియేటర్ ఇటు సాయి సుధా అగైన్ ట్రిబుల్ చేసుకొని లోపల ఇనిషియేటర్ పాస్ చేద్దాం అనుకుని కానీ మిస్ చేసింది. నాగదేవి దాని బాల్ గ్యాదర్ చేసుకొని ఫార్వర్డ్ వెళ్తుంది. మంచి చక్కని పాస్, కానీ బ్యాక్ పాస్ వేసింది, చాలా లూజ్ పాస్ వేసింది. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని సాయి సుధా జ్యోతికి పాస్ చేసింది. జ్యోతి చక్కని పాస్ మూవ్ చేసి తల్లి అంతా పాస్ చేయడం, తల్లి అంతా షూట్ చేసిన కానీ మిస్ అయింది. అగైన్ రీబౌండ్ తీసి సాయి సుధా పాస్ చేయడం, అగైన్ రీబౌండ్ తీసి తల్లి అంతా బాస్కెట్ కౌంట్ చేసి ఏలూరు రాక్ స్టార్స్కి 2 పాయింట్స్ అందించింది. రీప్లేలో మీరు చూడవచ్చు ఎంతో చక్కని మూవ్స్. సాయి సుధా టు జ్యోతి మంచి చక్కని ట్రిబుల్ చేసి టైమింగ్ చూసుకొని మరి తల్లి అంతా పాస్ చేయడం, మిస్ చేసింది ఫస్ట్ టైం. సాయి సుధా కూడా షూట్ చేసిన కానీ రిమీటెడ్ బయటకు వచ్చాడు. అగైన్ రీబౌండ్ తీసి అక్కడే బాస్కెట్ కౌంట్ చేసి మరి ఏలూరు టైగర్స్ 2 పాయింట్స్ అందించింది. ఫౌల్ అవడంతో ఫ్రీ త్రోస్, ఓన్లీ 1 త్రో, బాస్కెట్ కౌంట్ అయింది కాబట్టి ఓన్లీ 1 త్రో కాబట్టి కన్వర్ట్ చేసి చూద్దాం. బాల్ మిస్ అయింది కానీ అగైన్ ఏలూరు రాక్ స్టార్స్ దే బాల్. ఎందుకంటే లీలా సరోజిని షూటింగ్ చేయకముందే బాల్ ముందుకు వచ్చేసింది కాబట్టి అగైన్ మళ్ళీ ఫ్రీ త్రో ఇచ్చారు రెఫరీ. 44-37 ఈసారి కన్వర్ట్ చేసి రాక్ స్టార్స్ ఇంకో పాయింట్ అందజేసింది. లీలా సరోజిని ఫార్వర్డ్ వెళ్తూ మిస్ చేసుకుని బాల్ దాని ప్రబలిక గ్యాదర్ చేసుకుని షూట్ చేసింది కానీ మిస్. గ్యాలరీ అవడంతో లీలావతి చక్కని రీబౌండ్ తీసి షూట్ చేసింది. 2 పాయింట్స్. లాంగ్ విజిల్, ఎండ్ ఆఫ్ ద గేమ్. 4వ క్వార్టర్ కూడా కంప్లీట్ అయిపోయింది. 4వ క్వార్టర్ ముగిసేసరికి స్కోర్స్ 44-39 ఫేవర్ ఆఫ్ ఏలూరు రాక్ స్టార్స్.
వీరందరూ కూడా ఇంచుమించు నా స్టూడెంట్స్ కింద లెక్క. మరి ఈ ఛానల్ యొక్క ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి వారు ఒక 20 రోజుల క్రితం ఏఎస్ఆర్ స్టేడియంలో బాస్కెట్బాల్ బాయ్స్ని అక్కడ కవర్ చేయడం జరిగింది. అలాగే మన గర్ల్స్ని కూడా అడిగితే నేను చెప్పాను, ఈ గర్ల్స్ అందరూ కూడా మరి అక్కడ స్టేడియంకి తీసుకురావడం చాలా కష్టం, అంటే మన గ్రౌండ్కే వచ్చి మనల్ని వాళ్ళ ఛానల్ కవర్ చేస్తామని చెప్పారు. అదే రకంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. ముందుగా వారికి మనందరి తరఫున కూడా ముందు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నాకు అర్థమైంది వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే, ఎక్కడో మారుమూల క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసి ప్రజల ముందుకి ఎలా ప్రదర్శించాలి, వాళ్ళ యొక్క నైపుణ్యతను ఎలా బయట పెట్టాలి అనే దాని మీద వీరు ఈ ఎంచుకున్న ఈ మన క్రీడ మెయిన్ బాస్కెట్బాల్ గురించి వాళ్ళు మన స్కూల్ని ఎన్నుకోవటం, అలాగే ఈ గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తున్న మన గర్ల్స్ని వారి యొక్క ప్రతిభా సామర్థ్యాల్ని ప్రజలందరికీ కూడా తెలియజేయాల్సిన ఉద్దేశంతో వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మరి అలాగే ఇక్కడ గర్ల్స్ ఇంచుమించు ఒక 50 నుంచి 60 మంది స్టూడెంట్స్ మార్నింగ్ 6 to 8, ఈవినింగ్ ఆఫ్టర్ స్కూల్ అవర్స్ 4 to 6:30 రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తుంటారు. అలాగే మన ఏలూరు గ్రామంలో ఆసక్తి కలిగిన ఆడపిల్లలు ఎవరైనా సరే ఈ గ్రౌండ్కి వచ్చి ప్రాక్టీస్ చేయాలని కోరుకుంటే మాత్రం నేను తప్పకుండా వాళ్ళకి నేను ప్రాక్టీస్ ఇస్తాను. ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాను. మరి దీనికి అంతటికీ నాకు ప్రోత్సహించేది ఏంటంటే నా ఫ్రెండ్స్ అండ్ నా సీనియర్ వీళ్ళందరూ కూడా. అలాగే మెయిన్ మాకు మా పాఠశాలకి ఫ్రెండ్స్ అసోసియేషన్ అని ఒక అసోసియేషన్ ఉంది. వాళ్ళ స్వచ్ఛంద సంస్థ, క్రీడా సేవా సంస్థ. అందులో ప్రెసిడెంట్లు ఉండరు, సెక్రటరీలు ఉండరు, కమిటీ మెంబర్లు ఉండరు. అందరూ కార్యకర్తలే, అందరూ అధ్యక్షులే, అందరూ సెక్రటరీలు. అదొక స్వచ్ఛంద సంస్థ. ఆ సంస్థ మా బాస్కెట్బాల్ గేమ్ని, మా బాస్కెట్బాల్ క్రీడాకారుల్ని వాళ్ళు ఎంతో సహకారం అందిస్తున్నారు. ఈ సభాపూర్వకంగా మరి ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా మా యొక్క కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ, ఇప్పుడు ఈ కార్యక్రమానికి నాకు బాగా సీనియర్, నిజంగా నేను బాల్ పుచ్చుకోక ముందే మరి జూపూడి ప్రసాద్ గారని సీనియర్ బాస్కెట్బాల్ ప్లేయరు, అలాగే ఆయన తయారు చేసిన ఈబీఏ అసోసియేషన్ ఉంది. కమ్ములు బాలసుబ్బారావు గారు, కేటీఎస్ గారు, ఆంజనేయులు గారు, సినిశెట్టి నారాయణరావు గారు, పి రమణరావు గారు, వెంకటేశ్వరరావు గారు, నాగరాజు గారు, అలాగే రాధా గారు, చింతా రాధా గారు, వీళ్ళందరూ కూడా ఏలూరు ఈబీఏ, ఏలూరు బాస్కెట్బాల్ అసోసియేషన్ లెజెండ్స్ ఏలూరు, ఎస్పెషల్లీ వన్ టౌన్ వాళ్ళందరూ కూడా. ఆ కాలంలో 1956లోనే స్టేట్లో ఫెడ్లైట్స్ జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసి టోర్నమెంట్ కండక్ట్ చేశారు. నేను చెప్పేది 60 సంవత్సరాల క్రితం ఇక్కడ మన స్టేట్ మీట్ కండక్ట్ చేశారు. 54 మన జూనియర్ కాలేజీ. అలాంటి ఏలూరు బాస్కెట్బాల్ అసోసియేషన్ చాలా గొప్పది. మరి ఆ అసోసియేషన్ నుంచి వచ్చిన మా సీనియర్ ప్లేయర్ శ్రీ జూపూడి ప్రసాద్ గారిని పిల్లలను ఉద్దేశించి మరియు ఈ 70mm ఛానల్ను ఉద్దేశించి ప్రశంసించవలసిందిగా కోరుతున్నాను.
ఫిజికల్ డైరెక్టర్ రవా శ్రీనివాసరావు గారు. నేను పీపీఎడ్ ట్రైనింగ్లో ఉండగా 1986 సమ్మర్ క్యాంప్ కండక్ట్ చేయమన్నారు బిఎస్సీ స్పోర్ట్స్ అథారిటీ వెస్ట్ గోదావరి. ఆ సమ్మర్ క్యాంపులో రవా శ్రీనివాసరావు నాకు స్టూడెంట్. అయితే మరి ఈసారికి బాస్కెట్బాల్ నన్ను ఆసక్తి కానీ లేకపోతే ఆ క్రీడని డెవలప్ చేయడం కానీ మరి జమ్మ రామకృష్ణ గారు అని గురువు గారు ఉన్నారు. అలాగే పి రమణరావు గారు వ్యాయామ ఉపాధ్యాయులు ఈ స్కూల్లో చేసి రిటైర్ అయిపోయారు. అలాంటి మరి యూనివర్సిటీ ప్లేయర్ అయినటువంటి గవ్వా శ్రీనివాసరావు గారిని కూడా మాట్లాడుతుంది. వేదికను అలంకరించిన సీనియర్స్, నాకు మురళీ గారు సీనియర్ అయితే మురళీ గారికి సీనియర్స్ చూపుడు. అలాగే ఇందాక అక్కడ కూర్చుంటే ఈయనకన్నా ఇంకో సీనియర్స్ని చెప్పడం జరిగింది. మరి ఇక్కడ వేదికను అలంకరించిన సీనియర్ పీడీస్, సీనియర్ ప్లేయర్స్కి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముందుగా 70mm ఛానల్, మరి ఛానల్ పెట్టినందుకు నా తరఫున వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ముఖ్యంగా మరి వాళ్ళు 3 గేమ్స్ అయినా డిస్ప్లే చేశారు ఇక్కడ. అలా కాకుండా మొత్తం అన్ని గేమ్స్ని వాళ్ళు అలాగా తీసి ఛానల్లో పెట్టి చక్కటి ఇప్పుడున్న జనరేషన్లో కోర్టుకు వస్తాయి కానీ మనకి మేము ఆడుకునే రోజుల్లో ఏం జరిగేది వచ్చి మేము వెళ్తాయి కానీ ఆ స్కిల్స్ అవి బయట వచ్చేది. కానీ ఈ రోజుల్లో ఇప్పుడు మీడియా అంతా డెవలప్ అయింది, అంతా టెక్నికల్ అన్ని ప్రాబ్లం వచ్చినాయి. కాబట్టి మరి ఈ ఛానల్లో ముఖ్య ఉద్దేశం మంచి ఆలోచన వచ్చిందండి. మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఛానల్ ద్వారా ఇప్పుడు మీరు ఆడిన గేమ్ ఎంతమంది చూస్తారు, ఎంతమంది వ్యూస్ అవుతాయి కూడా నాకు తెలిసి మొత్తం టోటల్ వరల్డ్ మొత్తం వెళ్తుంది. ఛానల్ లాంచ్ చేయగానే చక్కగా అలానా కస్తూరి హై స్కూల్లో రాజకీయమనంగానే మొత్తం వచ్చారు. మీ యొక్క ప్లేయింగ్ అంతా కనబడుతుంది. మరి చక్కటి ఈ 70mm ఛానల్ వారు చక్కగా ఆర్గనైజ్ చేశారు ఇది. అలాగే మిగతా గేమ్స్ కూడా ఆర్గనైజ్ చేసి ఇంకా క్రీడలను అభివృద్ధి పరుస్తారని వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే కూర్చున్న ప్లేయర్స్ అందరికి కూడా నా ఆశీస్సులు. మేము ఇలాగే గతంలో టోర్నమెంట్ మురళీ గారు, జమ్మ రామకృష్ణ గారు టోర్నమెంట్ చేశారు. అప్పుడు మేము కూడా ఇలాగే బయటకు వచ్చేసాం. ఇలాగే మేము ఆడిన వాళ్ళమే. ఈ రోజున ఏదో ట్రైనింగ్ అయ్యి స్కూల్స్లో ఫిజికల్ డైరెక్టర్స్ కింద మేము చేస్తున్నాం. అలాగే మీరు కూడా మంచిగా నేర్చుకొని మంచిగా అభివృద్ధి చెంది మీరు కూడా క్రీడల్ని మీరు ఆడే గేమ్ని మీరు లవ్ చేస్తూ ఇంకా అభివృద్ధి చేయాలని కోరుకుంటూ ఉంటారు. ఇంకొక ముఖ్యమైన విషయం, 70mm ఛానల్ వారికి గేము ఏ గేమ్ అయినా కానీ మాకు పూర్తి సర్వీస్ చేసే స్టేడియం నుంచి ఒక స్టాఫ్ ఉన్నారు. ఆయనే గెలగా సత్యనారాయణ గారు. మేమందరం సత్యం అంటాం. దాదాపు 30-37 సంవత్సరాలు మన స్టేడియంలో సర్వీస్ చేస్తూ మాకు ఎటువంటి సహకారం కావాలన్నా కానీ గవర్నమెంట్ చేయాలి, మార్కింగ్ చేయాలి, లేకపోతే నెట్లు కట్టాలి, బాల్ అయిపోయినట్టు బాల్ కావాలి, ఇలాగ మా వెన్నంటే ఉండి మా బాస్కెట్బాల్కి ఇంకొకకుండా చాలా సహాయ సహకారాలు అందించాడు. అలాంటి సత్యాన్ని కూడా మనం వేదికకి మీరు వేరమ్మా చేపలే. ఇప్పుడు అసలు ఈ 70mm టీవీ అంటే మీకు తెలిసింది, అసలు దీన్ని ఎవరు క్రియేట్ చేశారు మీకు తెలియదు కదా. సో ఇప్పుడు 70mm క్రియేటర్ అయిన మిస్టర్ షరీఫ్ని ఇన్వైట్ చేస్తా. హాయ్ సార్, నమస్తే అండి. హాయ్ అన్న. ఈ వేదిక అనుగ్రహించిన పెద్దలందరికీ రియల్లీ చాలా థ్యాంక్స్. మేము ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నప్పుడు 20 days బ్యాక్ మేము అనుకున్నాం. దానికి పూర్తిగా మురళీ గారు అసలు చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకోటి ఏంటంటే మేము జస్ట్
చిన్నగా అవుతుంది అనుకున్నాం, బట్ మాకు చాలా సీనియర్ ప్లేయర్స్ పెద్ద పెద్ద గురువులే వచ్చారు. ఇట్స్ రియల్లీ గుడ్ ఆనర్ టు అస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ అందరికీ మేజర్ మీ అందరికీ ఇప్పుడు సార్ ముందు సార్ చెప్పినట్టుగానే మేజర్ ఎజెండా ఖచ్చితంగా ఆడే ప్రతి ఒక్క స్పోర్ట్ పర్సన్ ఎవరైనా సరే అని వాళ్ళు ఏ గేమ్ ఆడినా సరే అని వాళ్ళకి గుర్తింపు వచ్చే విధంగానే మేము 70mm టీవీ అనేది సృష్టించాం. దీని ద్వారా ఏంటంటే మీరు ఒక ఊరికో లేకపోతే ఒక బడికో అంకితం అయిపోకూడదు. మీరు ఫర్దర్ స్టెప్కి రావాలి, బయటికి రావాలి, మీ టాలెంట్ ఏంటంటే ప్రపంచానికి తెలియాలని ఒక ఉద్దేశంతో ఈ యొక్క ఛానల్ని క్రియేట్ చేయడం జరిగింది. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ గేమ్స్ ఇవాళ ఆడిన ఆడపిల్లలు నిజంగా ఒక్కొక్క శివంగిలాగా ఆడారు. రియల్లీ చాలా హ్యాపీగా ఉంది నాకు. మీరు ఇలాగే ఇంకా ఫర్దర్గా ఇంకా మీ లైఫ్లో ఏమనుకున్నారో గేమ్ అచీవ్మెంట్ ఏదైతే ఉందో మీరు ఫుల్ఫిల్ చేసుకోవాలి. ఎవరి లైఫ్ ఒక చోట ఎండ్ అయిపోకూడదు. ఒక ఆట మొదలు పెట్టారంటే అది మీ ఇష్టంతో మొదలు పెట్టారు, దాన్ని ఫుల్ఫిల్ చేయండి. ప్రయత్నంలో లోపం అనేది ఎక్కడ ఉండకూడదు. ఓడిపోవచ్చు, బట్ ప్రయత్నం లోపం అనేది ఎప్పుడు ఉండకూడదు. నేను మీ యొక్క బ్రదర్లా చెప్తున్నాను. మీరందరూ ఆడిన ప్రతి ఒక్క ఐఎమ్ రియల్లీ హ్యాపీ. మీరు ఇలాగే ఫ్యూచర్లో కూడా మరిన్ని గేమ్స్ ఆడుతూ మీ ఫ్యూచర్ని ఇంకా బ్రైట్ ఫ్యూచర్లో చేసుకోవాలని కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్స్. వన్ థింగ్ నేను చెప్పదలుచుకుంది, ఈ 70mm సృష్టికర్త అఫ్కోర్స్ నేను అయ్యి ఉండొచ్చు, బట్ దీన్ని ప్రోత్సహించింది, నాకు తోడుగా ఉంది. అర్ధరాత్రి కూడా ఫోన్ చేశానంటే నాకు తక్కువని కాల్ చేసే పర్సన్స్ కొంతమంది ఉన్నారు. వాళ్ళు మీకు ఇంట్రొడ్యూస్ చేస్తా. ఒకటి కిరణ్, నరేంద్ర, వీళ్ళు మేజర్గా నాకు రైట్ హ్యాండ్ అనమాట. తర్వాత శ్రీను, కెమెరా మ్యాన్, ఇది నా మేజర్ టీమ్. ఇది ఇంకా ఫర్దర్ ఉన్నారు, వాళ్ళు బయట ఉన్నారన్నమాట. ఓవరాల్గా ఈ గేమ్ చాలా ఒక మంచి ప్లాన్ జరిగినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరు కూడా ఫ్యూచర్ ఇంకా బాగా మీ లైఫ్ కూడా బ్రైట్ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ టు ఏలూరు రాక్ స్టార్స్. వాళ్ళ చక్కటి ప్రతిభని కనబరిచి వాళ్ళ టీం విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇక్కడ చూడొచ్చు సార్స్ ట్రోఫీని అందించడం. మనం ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేయర్ వాళ్ళ ప్రతిభని మంచిగా ఇక్కడ కనబరిచి వాళ్ళ టీమ్స్ని ఎంత ప్రతిభ ఉందో ఇక్కడ 70mm టీవీలో వాళ్ళ లైవ్గా కంగ్రాచులేషన్స్ జ్యోతి. 8 బాస్కెట్స్తో చాలా చక్కటి క్రీడా ప్రదర్శన చేసింది తిను. సో ఇక్కడ చూడొచ్చు 70mm టీవీ వారు తనకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ట్రోఫీని అందించడం జరుగుతుంది. సో తినతో పాటు ఇతర ప్లేయర్స్ వాళ్ళ టాలెంట్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకొని సార్ చెప్పిన సూచనలు పాటిస్తూ వాళ్ళ ఆటని ఇంకా ఇంప్రూవ్ చేసుకొని స్టేట్ లెవెల్ అండ్ నేషనల్ లెవెల్ ఇంకా 70mm ఆశిస్తుంది ఇంటర్నేషనల్ లెవెల్కి కూడా వెళ్ళాలని మేము ఆశిస్తున్నాం. సో ఆల్ ద బెస్ట్ ఆల్ ప్లేయర్స్. I'm studying in the second year from St. Teresa's College. ఈ 70mm ఛానల్ అనేది మమ్మల్ని బాగా సపోర్ట్ చేసింది. మేము ముందు చాలా గేమ్స్ ఆడాం, కానీ ఎక్కడెక్కడో ఆడాం, కానీ మా టాలెంట్ని ఎవరు బయట పెట్టలేదు. బట్ దిస్ 70mm టీవీ అనేది చాలా సపోర్టివ్గా, చాలా ఎంకరేజింగ్గా ఉంది. అండ్ మా గేమ్ని మేము చూసుకోగలం, మాతో పాటు చాలామంది చూడగలరు. మా టాలెంట్ని బయట పెట్టినందుకు థ్యాంక్ యూ. ఓల్ మాది బాస్కెట్బాలే కాకుండా వాట్ ఎవర్ ఇట్ ఎనీ గేమ్, క్రికెట్, బాస్కెట్బాల్, వాలీబాల్ ఏదైనా సరే పార్టిసిపేట్ చేయొచ్చు. ఎవరైనా సరే రిజిస్టర్ చేసుకోవచ్చు. సో ప్లీజ్ వాచ్ అండ్ షేర్ అండ్ 70mm టీవీ అండ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఎవరైనా ఉన్నారు ఇంకా? Magna from
Tisa College. I am basketball player in Kasturba School. 70mm TV అనేది చాలా యూజ్ అయింది బికాజ్ మా ప్లే ఎవరు గుర్తించలేండి. ఈ 70mm టీవీ ద్వారా ఇప్పుడు కస్తూరిపేట ఎంతో దూరం నుంచి వచ్చిన సార్స్ అండ్ బ్రదర్స్ అంత దూరం నుంచి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఫర్ దట్. ఈ 70mm టీవీ ద్వారా ఇప్పుడు ఒక చోటే కాకుండా ఆల్ మొత్తం చూడొచ్చు. 70mm టీవీ అనేది మొత్తం చూడొచ్చు. ఈ గేమ్ ఒక బాస్కెట్బాల్ గేమ్ అనే కాక వివిధ రకాల ఎనీ గేమ్స్ వాలీబాల్ క్రికెట్ ఎనీ గేమ్స్ అండ్ గేమ్సే కాకుండా అదర్వైజ్ ఏమైనా సరే 70mm టీవీ ద్వారా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసుకోవచ్చు. ఐఎమ్ స్టడింగ్ 9th class in Kasturba. ఈరోజు మాకు 70mm ఛానల్ నుంచి కొంతమంది వచ్చారు, మా గేమ్ని తీశారు. అలాగే ఆ గేమ్ని వరల్డ్లో చాలామంది చూసేటట్టు చేశారు. సో ఈ 70mm వల్ల మా గేమే కాక మా గేమ్ ఇంకో నలుగురు తెలిసేటట్టు వాళ్ళు ఇంప్రెస్ అయ్యేటట్టు చేశారు. ఇందులో 70mm ఈ స్పోర్టే కాకుండా క్రికెట్, వాలీబాల్, బాస్కెట్బాల్ ఇంకా చాలా ఎనీథింగ్ ఇందులో రిజిస్టర్ చేసుకుంటే ఆ ఛానల్ వాళ్ళు మనకి ఎంకరేజ్ చేస్తారు. సో సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ని, లైక్ చేయండి, షేర్ చేయండి.